Connecting to the cloud వస్తుంది. Connecting the update నువ్వు స్టార్ట్ చేసేసి పాస్ Sir, good evening. Good evening. Happy evening. Jai Hind, Jai Bharat. ఈ రోజు నుంచి మీకు టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తానని మీకు ప్రామిస్ చేశాను. మీరు నేర్చుకుంటారని చెప్పారు. Yes, Surya is expert in that area. He is not only chartered accountant student, already is about to complete chartered accountancy. Extraordinary personality. మీకు విలువలతో కూడిన నైపుణ్యాన్ని నేర్పిస్తారు. వారు మీరు నేర్పిస్తారు. మినిమం 4 days ఉంటుంది ఈ కోర్సు. వారు చెప్పినట్టుగా మీరు ఫాలో కండి. దయచేసి అన్మ్యూట్ చేసుకోండి, నాలాగా మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. మీరు వారు చెప్పినట్టు చాటింగ్ లో ఉండండి. తర్వాత మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి తయారు చేస్తారు సూర్య గారు, దాంట్లో మీరు అందరు చేయండి. క్వశ్చన్ ఆన్సర్స్ దాంట్లో అడగండి, అప్పుడు బాగుంటాయి. దీంట్లో ఊరికే డిస్టర్బ్ చేయకండి. మీకు ఏదైనా తెలిస్తే వేరే వాళ్ళకు నాకు తెలుస్తానకండి. తెలిసిన వాళ్ళు విజ్ఞానులు చాలా గొప్ప వాళ్ళు ఈ గ్రూప్ లో ఉండక్కర్లేదు. తెలియని వాళ్ళందరూ కూడా తెలుసుకోండి. ఇది చాలా చాలా ముఖ్యము, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ట్రైనర్స్ గా, స్పీకర్స్ గా, వారు డిజిటల్ ఎక్స్పర్ట్, డిజిటల్ మార్కెటింగ్ లో కానీ ఫ్యూచర్ డబ్బు సంపాదించాలంటే కూడా ఇవన్నీ బేసిక్ స్కిల్స్ మీరు నేర్చుకోవాలి. కాబట్టి ఈ బేసిక్ స్కిల్ నుంచి మీకు నేర్పించడానికి సూర్య ఇస్ రెడీ. హీ విల్ టీచ్ యూ ఆల్ ది స్కిల్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సూర్య. I know that you are preparing for chartered accountancy final, but even though I know about your love and affection towards the Impact Students Impact Foundation, that is the reason you are giving this much time. I know, kindly take care of our students, take care of the people. This will be only for our people now. Later on, we will upload into all other groups and ఈ వీడియో హోస్ట్ గా ఉన్న వాళ్ళు, కో-హోస్ట్ గా ఉన్న వాళ్ళు మన ఇంపాక్ట్ ఫౌండేషన్ పేజ్ పైన దీన్ని మీరు లైవ్ పెట్టండి. ఇంకా వేరే దాంట్లో లైవ్ పెట్టకండి. ఎందుకోసం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలి కాబట్టి. సో సేమ్ టైం 6:30కి యాజ్ యూజువల్ గా మన రెగ్యులర్ ప్రోగ్రామ్ ఉంటుంది. 6:30కి మన ప్రోగ్రామ్ ఈరోజు నరేంద్ర గారు NLP బేసిక్స్ మాట్లాడతారు. దాని తర్వాత మీరు 7 o'clock ద పవర్ఫుల్ ఓరేటర్ స్పీకర్ అవర్ సుధీర్ చంద్ర గారు మీకు మంచి టిప్స్ ఇవ్వడానికి ఈరోజు 1 hour మాట్లాడతారు. రేపు జయసింహ గారు 24 గిన్నిస్ బుక్ సాధించిన జయసింహ గారు రేపు సాయంత్రం 7 o'clock వస్తారు. ఎల్లుండి సాయంత్రం మీరు ఆశ్చర్యపోతారు. జగన్ గురుజీ గారు గురు పూజ వచ్చి ఉన్నాడు, మనందరి గురించి మాట్లాడడానికి సండే వస్తున్నారు. మండే ఈవినింగ్ 7 o'clock మిత్రులారా నవీన్ గారని ఇంతకుముందే పోస్ట్ పెట్టాను, మీ గ్రూప్ చూసుకోండి. ఈ చార్జెస్ మినిమం చాలా డబ్బులు చార్జ్ చేస్తూ ఉంటాడు. ఇంట్రొడక్షన్ కే 300 రూపాయలు తీసుకుంటాడు. కానీ మనందరి గురించి ఫ్రీగా మండే ఈవినింగ్ మనకి వస్తున్నాడు. తొందరలో ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే ఆకెళ్ళ గారు, పట్టాభిరామ్ గారు, ఎండమూరి గారు అందరు గొప్ప గొప్ప వక్తలు మీ దగ్గరకు వస్తారు. కాబట్టి ఈ అందరికి పంపండి. మీరు కాకుండా ఈ ఐడిని మీ స్టూడెంట్స్ పంపండి. ప్రతి ఒక్కరికి పంపి అందరు నేర్చుకోవడానికి మనం ఈ 500 ఐడి మీరు కొన్నారు, ఇది మీరే పంపండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ లెర్నింగ్. హ్యాపీ లెర్నింగ్. Thank you. ఆల్ ది బెస్ట్ సూర్య. Thank you, sir. Thank you so much, sir. It's my blessings to be here. It's all because of you I am here on this platform today. Good evening, trainers. Andariki namaskaram. Na peru Surya Teja. Personality development trainer ga రాకముందు 2013 నుంచి గంప నాగేశ్వరరావు సార్ తో నేను ఇంటరాక్ట్ అయి ఉన్నాను. 2013 నుంచి ఇంపాక్ట్ లో పార్ట్ అయి ఉన్నాను. 2017 కి ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్స్ లో నేను ఒకరిని అయ్యాను. అవకాశం నాకు కల్పించిన గురువు గారికి ఎప్పటికీ జన్మంతా ఆయనకు రుణపడి ఉంటాను ఖచ్చితంగా. సో దిస్ ఈస్ మై నాట్ మై ప్రొఫెషనల్ సైడ్. మై ప్రొఫెషనల్ సైడ్ ఈస్ ఇట్స్ ఆల్ అబౌట్ చార్టర్డ్ అకౌంటెన్సీ. నేను చార్టర్డ్ అకౌంటెన్సీ ఫైనల్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. అండ్ ఈ May 2020కి నా ఫస్ట్ అటెంప్ట్ ఉంది. డ్యూ టు దిస్ కరోనా నేను ఈ ప్లాట్ఫామ్ కి మళ్ళీ రాగలిగాను. ఈ టైంలో నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేసుకోవడానికి నా బెస్ట్ ట్రై చేస్తాను. సో దిస్ విల్ బి ఫర్ 4 days అండి. ఈ 4 days నేను మీకు మీ పర్సనల్ లైఫ్ లో కానీ మీ ప్రొఫెషనల్ లైఫ్ కి కానీ పోస్టర్స్ డిజైనింగ్, థంబ్లైన్ డిజైనింగ్, విజువల్ ఎఫెక్ట్స్ ఇఫ్ టైం పర్మిట్స్, లాస్ట్ లో మనకు టైం కనుక మిగిలితే విజువల్ ఎఫెక్ట్స్, బేసిక్ ఎక్సెల్ ఫర్ క్యాల్కులేషన్స్ లేదా మీ డేటాబేస్ ని పూల్ చేసుకోవడానికి ద బెస్ట్ వేస్ ని నేను మీకు తీసుకొస్తాను. ఇది కాకుండా వీడియో ఎడిటింగ్ కూడా, ఫోన్ ద్వారా వీడియో ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలి, ప్రొఫెషనల్ గా ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. బిఫోర్ వి గెట్ స్టార్టెడ్, మేక్ ష్యూర్ దట్ యు ఆర్ హియర్ కమిటెడ్లీ ఫర్ నెక్స్ట్ 4 days. నెక్స్ట్ 2 days కంటిన్యూస్ గా ఉంటది. ఆ తర్వాత 2 days మీకు కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాను. ఇవాళ అసైన్మెంట్స్ ఉంటాయి, రేపు అసైన్మెంట్స్ ఉంటాయి. సో ఆఫ్టర్ దట్ విల్ గెట్ బ్యాక్ అగైన్ విత్ యువర్ వర్క్. సో దీనికంటే ముందు మీ అందరూ ఎంతమంది మీలో
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యారో జాయిన్ అవ్వలేదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ మీ హ్యాండ్ రైజ్ చేయండి. ఇక్కడ టోటల్ 178 పార్టిసిపెంట్స్ ఉన్నారు. దయచేసి మీ వీడియో నాకు విజిబుల్ అవ్వాలి. సో అన్మ్యూట్, సో హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ లో లేకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ నంబర్ కి నాకు గనక మెసేజ్ చేస్తే నేను మీకు ఆ లింక్ ఫార్వర్డ్ చేస్తాను. ఎన్ష్యూర్ దట్ మీరు ఖచ్చితంగా ఈ కోర్స్ కంప్లీట్ అయ్యేదాకా మీరు నాతో పాటు ఈ జర్నీలో ఉంటారు అంటే షూర్ యూ కెన్ జాయిన్ దట్ గ్రూప్. ఆర్ ఎల్స్ ప్లీజ్ జాయిన్ అవ్వకండి. ఇట్స్ వేస్ట్ ఆఫ్ మై ఎఫర్ట్స్. బికాస్ నేను నా ప్రిపరేషన్ ని సైడ్ చేసి ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై గురు గంపా గారు. ఆయన వల్ల నేను ఈ స్టేజ్ లో ఉన్నాను కాబట్టి నేను మీకు ఈ కోర్స్ ని నేను తీసుకొస్తున్నాను మీ ముందుకి. సో నా నంబర్ ఇప్పుడు షేర్ చేస్తున్నాను. 9515414541. నేను అందరికి పబ్లిక్ గా ఐ విల్ షేర్ మై నంబర్ టు యూ. టెలిగ్రామ్ లో ఈ నంబర్ కి మీరు మెసేజ్ చేస్తే ఎస్. సో నేను టెలిగ్రామ్ లో నంబర్ షేర్ చేశానండి. ఎన్ష్యూర్ దట్ విత్ ఇన్ నెక్స్ట్ 4 minutes మీరందరికీ కూడా ఆ లింక్ యాక్సెస్ అయ్యేలా నేను చూస్తాను. కాల్ వస్తుందండి. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ కాల్స్ రాకోకుండా ఉండడానికి కాల్ చేస్తున్నారు. సో అందరు ఎవ్రీవన్ జాయిన్ అయిన తర్వాత ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే లెట్ మీ నో అండి. జాయిన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ 2 యాప్స్ లింక్స్ ఆల్రెడీ నేను పెట్టున్నాను దాంట్లో. ఎస్, నాకు హాయ్ అని మెసేజ్ చేయండి. ఐ విల్ సెండ్ యూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. So within no time, సో జాయిన్ అయిన వాళ్ళు ఆల్రెడీ పిక్సెల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. గ్రూప్ లో ఆల్రెడీ ఒక లింక్ నేను షేర్ చేసుకున్నాను. జాయిన్ అయిన వాళ్ళు సో ద వెరీ ఫస్ట్ డే కాబట్టి దెర్ విల్ బి సమ్ డిలే. సో ఈ శ్రీధర్ స్వామి ఉన్నారు. శ్రీధర్ స్వామి గారు మీరు కనుక ఉంటే జస్ట్ టెక్స్ట్ మీ పర్సనలీ అండి. Surya, any power? No, 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 perfect. Okay, thank you.
భరతనా? సో ఇఫ్ ఇన్ కేస్ దర్ ఈస్ ఎనీ డిలే, నేను చాట్ లో పెట్టానండి, చాట్ లో మెన్షన్ చేశాను లింక్ కూడా, మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. బికాస్ నియర్లీ ఒక 60 పీపుల్ దాకా మెసేజ్ చేశారు. సో 60 పీపుల్ కి రిప్లై ఇవ్వడానికి ఇట్ మే టేక్ బిట్ మోర్ టైం. సో నేను చాట్ బాక్స్ లో పెట్టానండి. ఐ కాంట్, నాకు చాట్ బాక్స్ లో పెడతానండి, ప్లీజ్ యాడ్ మీ సార్. సో ఐ కాంట్ యాడ్ అండి, ఎన్షూర్ దట్ యు ఆర్ ఇన్ టు దిస్ టెలిగ్రామ్ గ్రూప్. నేను లింక్ పోస్ట్ చేశాను. So I think majority of you, one or 8 members జాయిన్ అయ్యారండి. హలో, ఇక్కడ 239 పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఐఎమ్ ఏబుల్ టు see no formal messages అండి. లెట్స్ గో డైరెక్ట్లీ ఇంటూ ద టాపిక్. జాయిన్ అయిన వాళ్ళు ఫార్మల్ మెసేజెస్ అవాయిడ్ చేస్తే మంచిదండి. వీ కెన్ సేవ్ అవర్ టైం. సో పిక్సెల్ ల్యాబ్ అని ఒక యాప్ నేను షేర్ చేశాను ఇప్పుడు, అది డౌన్లోడ్ చేసుకోండి. ఎస్, జాయిన్ అయ్యారని అనుకుంటున్నాను నేను. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా ఎవరైనా గ్రూప్ లో జాయిన్ అవ్వకపోతే హ్యాండ్ రైజ్ చేయండి, దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. ప్లీజ్ లింక్ ఇక్కడ పోస్ట్ చేయకండి, బికాస్ లింక్ ఇక్కడ పోస్ట్ చేశారంటే అక్కడ జాయిన్ అవ్వడం ఇబ్బంది అవుతుంది. మన అసైన్మెంట్స్ కి కానీ, హోంవర్క్స్ కి కానీ, మీరు చేయాల్సిన టాస్క్ కి కానీ అది ఇబ్బంది అవుతుంది. సో పిక్సెల్ యాప్ ఫర్ వైసర్, ఫోటో ఎడిటింగ్ అండి. టుడే వి విల్ లెర్న్ అబౌట్ పోస్టర్, టెక్స్ట్ పోస్టర్ మేకింగ్ అండ్ పిక్చర్ పోస్టర్ మేకింగ్. ఫోటోతో ఒక పోస్టర్ ని ఎలా ప్రిపేర్ చేయాలి, మీ పిక్చర్ తో ఒక పోస్టర్ ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేవి రెండు చూద్దాం. Some disturbance. Someone is, please mute all. App name please. Yes, app by chatting sir.
బికాస్ ఆ యాప్ మీరు టెలిగ్రామ్ లోకి జాయిన్ అవ్వాలండి. దట్స్ ద ఫస్ట్ కండిషన్. బికాస్ ఐ నీడ్ టు ఫాలో అప్. ఐ థింక్ ఎవ్రీవన్ ఈజ్ మ్యూటెడ్. ఇంకా ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే దయచేసి హ్యాండ్ రేస్ చేయండి. ఐ జస్ట్ వాంట్ టు ఎన్ష్యూర్. దయచేసి అట్లా ఎర్లియస్ట్ పాసిబుల్ ఇన్స్టాల్ చేసుకోండి. పోస్టర్ మేకర్, ఇంకొక యాప్ వచ్చేసి పోస్టర్ మేకర్. సో ఆన్లైన్ లో ఇవి రెండు కాకుండా ఇంకా కొన్ని బెస్ట్ యాప్స్ ఉన్నాయండి. ఐ డోంట్ డిసగ్రీ విత్ యూ, బట్ స్టిల్ మన కన్వీనియంట్ కి కోసం ఈ టైంలో ఐ థింక్ ఈ రెండు యాప్స్ మన నీడ్స్ ని ఫుల్ఫిల్ చేస్తాయనిపించి నేను ఈ యాప్స్ ని ఇన్స్టాల్ చేయించడం జరుగుతుంది. అంతే తప్ప నో పర్సనల్ రీజన్. నేను వీటిని ఏం ప్రమోట్ చేయట్లేదు, ఇంకో రీజన్ కాదు. సో ఐ థింక్ ఆ రెండు యాప్స్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ పోస్ట్ చేస్తున్నా అండి, కొంతమంది అడుగుతున్నారు మళ్ళీ పోస్ట్ చేయమని. ఎస్ అండి. సో ఆ రెండు యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి. సో విల్ గో హెడ్ విత్ ఫస్ట్ పోస్టర్ మేకర్ అండి. ఫస్ట్ పోస్టర్ మేకర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. నేను నా స్క్రీన్ క్యాస్ట్ చేస్తున్నాను. నా స్క్రీన్ మీతో పాటు షేర్ చేసుకుంటాను. సో ఈ రెండు యాప్స్ మీకు రెండింటికి యూజ్ అవుతాయండి. ద వెరీ ఫస్ట్ రీజన్ ఈస్ ఫర్ యువర్ పోస్టర్ మేకింగ్. సెకండ్ ఈస్ ఫర్ యువర్ తమ్నైల్ మేకింగ్. యూట్యూబ్ లో కానీ లేదా ఎక్కడైనా మీ తమ్నైల్స్ పెట్టుకోవాలన్నా, పోస్టర్ పెట్టుకోవాలన్నా ఇవి రెండు యూజ్ అయితే ప్లీజ్ మేక్ అ నోట్ ఆఫ్ ఇట్ ఇన్ బుక్. ఒక పెన్ను పేపర్ తీసుకొని సైడ్ నోట్ చేసుకోండి. ఒకటి పిక్సెల్ ల్యాబ్, రెండోది పోస్టర్ మేకర్. భరతన, కెన్ యూ క్యాష్ మై స్క్రీన్? నాకు యాక్సెస్ ఇస్తారా? భరతన,
సో ఈ టూ యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ విల్ గో విత్ పోస్టర్ మేకర్ యాప్ అండి. పోస్టర్ మేకర్ యాప్ ఓపెన్ చేయండి. ఈలోపు the earliest possible I join with you. 369,007. So give me a second. Let's poster maker app download cheyandi. At the earliest possible poster maker app open cheyandi. I will guide you accordingly. 47492515. Yes. Let me cast you my screen. సో స్క్రీన్ షేరింగ్ లో మీరందరూ పోస్టర్ మేకర్ యాప్ ఫస్ట్ డౌన్లోడ్ చేయండి. పోస్టర్ మేకర్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే యూ విల్ బి ఏబుల్ టు సీ దిస్. Give me a second. Some technical issue. Surya. Hello. No audio from your end. నా మొబైల్ స్క్రీన్ షేరింగ్ రావట్లేదు. Okay, let it be. నో హోస్ట్ కావాలన్నా. ఐ నీడ్ హోస్ట్ టు దిస్ ఫోన్. You're the host, right? Screen share. One second. We can do screen sharing. You're the co-host. You're the co-host. You can do it. No, host disabled attendee screen sharing అని వస్తుంది. Okay, right. More. Make host. Yes. You're the host. Enjoy.
Okay? 1 second. You're the host, make me co-host. Oh, 1 second, Anna. Give me a second. make me co-host and just have fun. Now, okay? 1 second. Yeah. I'll ensure this. Yes. No, no. 1 second. Anna, Bharatana. Bharatana, Yes, yes, చెప్పండి. stay on line for a second. Huh? Line, ఒక్క నిమిషం connected లోనే ఉండరా? Yes, I think you can go to the next topic. Please don't waste time. Thank you. Okay? Hello? నాది ఇప్పుడు co-host అవ్వలేదు. Yeah, I'm doing right now. Please make me a co-host and attendees screen share చేయాలన్న ఆప్షన్ ఎనేబుల్ చేయరా? Then it's screen share. Okay. Attendees screen share. Okay, come to all participants. Yeah, okay. Yes. Now try. Yeah, no. Done. Thank you. Yep. Yes, sorry for the delay. So this is the poster maker app. పోస్టర్ మేకర్ యాప్ మీరు డౌన్లోడ్ చేశారంటే దిస్ విల్ బి ద వెరీ ఫస్ట్ డిస్ప్లే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అనుకుంటాను. కస్టమ్ సైజ్, స్టాండర్డ్ పోస్టర్, ఇన్స్టాగ్రామ్ స్క్వేర్, ఇన్స్టాగ్రామ్ పోర్ట్రైట్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ. సో మీకు ఏ సోషల్ మీడియాలో మీరు పోస్ట్ చేద్దాం అనుకున్నా యూ విల్ గెట్ ద ఆన్సర్ హియర్. లెట్స్ గో విత్ వెరీ బేసిక్స్ అండి. సో ఏదైనా యూట్యూబ్ తమ్నేల్ కి కానీ లేదా మీ ఫేస్బుక్ కవర్ పేజ్ కి కానీ ఒక తమ్నేల్ కావాలనుకుందాం, లేదా మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీకి కానీ, ఫర్ ఎనీ సోషల్ మీడియా ఫర్ దట్ మ్యాటర్స్. లెట్ మీ గో విత్ యూట్యూబ్ తమ్నేల్ అండి. యూట్యూబ్ తమ్నేల్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మీ అందరికీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అనుకుంటా. యాడ్ టెక్స్ట్, యాడ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్, గ్రాఫిక్స్, షేప్స్, టెక్స్ట్ అని నాకు రైట్ సైడ్ లో పైన సేవ్ లాక్ బటన్ ఉంది. సో వెరీ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలండి. మీ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బటన్ మీద క్లిక్ చేయండి. రైట్ సైడ్ టాప్ థర్డ్ బటన్ బ్యాక్గ్రౌండ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇఫ్ ప్యారలల్ గా నాతో పాటు ఫాలో అవ్వలేకపోతే యూ కెన్ రికార్డ్, యూ కెన్ పుట్ ఇట్ ఆన్ నోట్స్ అండి. మీరు నోట్స్ రాసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ బటన్ మీద క్లిక్ చేయగానే యూ విల్ సీ సంథింగ్ కాల్డ్ ఎస్ గ్యాలరీ. చూస్ ఆప్షన్ కింద గ్యాలరీ అని ఉంటుంది. ఆ గ్యాలరీ మీద క్లిక్ చేస్తే మీ ఫోన్ లో ఉన్న గ్యాలరీకి యాక్సెస్ వెళ్తుంది. సో నేను ఆల్రెడీ కొన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి I can access this directly from my downloads. సో డౌన్లోడ్స్ బటన్ లో నుంచి ఏదో ఒక మీ ఫోన్ లో నుంచి ఏదో ఒక ఇమేజ్ ని యాక్సెస్ చేయండి. సో నేను ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేశాను థంబ్నెయిల్ కోసం. 16:19 రెజల్యూషన్ సెట్ చేసుకున్నాను. పైన టిక్ మార్క్ మీద క్లిక్ చేశాను. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్ లైక్. సో మీకు థంబ్నెయిల్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ని పెట్టుకోండి. మీ వీడియో కంటెంట్ ఎలా ఉందో అలాంటి పిక్చర్ ఒకటి మీ బ్యాక్గ్రౌండ్ గా సెట్ చేసుకుని ఫస్ట్ విల్ గో విత్ హౌ టు మేక్ ఇట్ టెక్స్ట్ అనేది చూద్దాం. సో లెట్స్ టైప్ సంథింగ్. సపోజ్ మీ వీడియో ఈ డిజిటల్ మార్కెటింగ్ గురించి అనుకుందాం. సో టైప్ సంథింగ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ అని నేను టైప్ చేస్తున్నాను ఇక్కడ. సో లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేసిన వెంటనే ఐ హావ్ సెలెక్టెడ్ ఓకే. సో నేను దీన్ని డ్రాగ్ చేసి ఐ కెన్ పోస్ట్ ఇట్ వేర్ ఎవర్ ఐ నీడ్. ఇఫ్
దిస్ ఈస్ నాట్ ఫైన్ అనుకుంటే యూ కెన్ ఎడిట్ అకార్డింగ్లీ. కొంచెం సెంటర్కి వచ్చి లర్న్ డిజిటల్ మార్కెటింగ్ అని ఓకే క్లిక్ చేస్తే you will get this. You will get like this. This is very basics అండి. సో దీంట్లో ఫాంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్స్ ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఫాంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. యూ కెన్ యూజ్ వాట్ ఎవర్ టైప్ ఆఫ్ ఫాంట్ యూనిట్. సో లర్న్ డిజిటల్ మార్కెటింగ్. సో లేదా మీకు వేరే టైప్ ఆఫ్ వీడియోస్ అనుకుంటే దానికి తగ్గట్టు టెక్స్ట్ మీరు ఇక్కడ పోస్ట్ చేసేసుకుని మీరు డెవలప్ చేయొచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. జస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ అండి. ఒక బ్యాక్గ్రౌండ్ పిక్చర్ ని తీసుకున్నాను, ఒక టెక్స్ట్ దానికి తగ్గట్టు సంబంధించింది ఒక టెక్స్ట్ యాడ్ చేశాను. అండ్ ఈ టెక్స్ట్ కి కూడా మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ద కలర్ యూ నీడ్. ఇక్కడ నేను రైట్ సైడ్ లో మీరు చూసినట్టయితే ఐఎమ్ స్క్రోలింగ్ డౌన్, సో యూ కెన్ సీ ద వేరియస్ కలర్స్. టెక్స్ట్ మారుస్తుంది. So I'm going with very basics only. I hope you are all able to catch my flow. So in case any doubts you can make a personal telegram message on the group. There can be done in WPS Office and Microsoft Office also. Yes, and of course it can also be done, but anta complicated avukunda just mobile dwarane idi access cheyadaniki use avutundi. So ikkada save button click chesarante you can save it in the resolution unit. HD కావాలంటే HD, మీకు కావాల్సిన క్లారిటీస్ లో. సో కొంచెం పాపప్ యాడ్స్ అనేవి ఉంటాయండి, బికాస్ వీ హ్యాడ్ నాట్ అఫీషియల్ బ్రాట్ ఇట్. దిస్ ఆర్ ఆల్ ఫ్రీలీ అవైలబుల్, కంప్లీట్ ఫ్రీగా అవైలబుల్ గా ఉన్న సాఫ్ట్వేర్స్ కాబట్టి, యాప్స్ కాబట్టి మీరు వీటిని పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు, మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ విల్ బి సేవ్డ్ ఇన్ యువర్ ఫోన్ అండి. నా ఫోన్ గ్యాలరీ తీసి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఐ జస్ట్ క్లిక్ ఆన్ మై గ్యాలరీ. I can just show you like this. So app pair meeda you will get it. So reasons. See dini for Telugu text houser, excellent question and very good question. తెలుగు టెక్స్ట్ కి ఎలా అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో సేమ్ వీడియోకి నేను బ్యాక్ కొట్టేశాను. మీ మొబైల్లో తెలుగు టెక్స్ట్ కావాలంటే ఒక సపరేట్ గూగుల్ ఇండి కీబోర్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలండి. సో అది ఉంటే నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఐ కెన్ హెల్ప్ ఇట్ అవుట్ విత్ యూ. మీరు చూస్తున్నట్టయితే నా కీబోర్డ్ మీద టైప్ సంథింగ్ మీద కింద కీబోర్డ్ లో కింద స్పేస్ బార్ మీద ఇంగ్లీష్ యూఎస్ అని ఉందండి. సో నేను దాన్ని ఇట్లా స్వైప్ చేయగానే A to A అని మారిపోయింది. I think you are able to see this. A to A అని మారిపోయిందండి. నేను ఇప్పుడు సూర్యతేజ అనేది నేను ఇంగ్లీష్ లోనే టైప్ చేశాను, కానీ తెలుగులో వచ్చేసింది. చాలా సింపుల్ అండి. తెలుగులో నేర్చుకోవడానికి మీరు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇట్ షోడ్ నాట్ ఫౌండ్. ఓకే, మీ ఫోన్ లో కనిపించదండి, బికాస్ నా దాంట్లో ఆల్రెడీ గూగుల్ ఇండి కీబోర్డ్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంది. ఆ గూగుల్ ఇండి కీబోర్డ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి నేను మీకు లింక్ షేర్ చేస్తాను, నేను సపరేట్ గా టెలిగ్రామ్ గ్రూప్ లో. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, బికాస్ మనం డౌన్లోడ్స్ కి ఎక్కువ టైం అయిపోతుంది. సో ఐ కాంట్. సో రేపు సెషన్ స్టార్ట్ అయ్యే లోపు నేను మీకు కొన్ని సాఫ్ట్వేర్స్ ఏవేవైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలో చూపిస్తాను. సో ఈ సెషన్ అయిపోగానే నేను లింక్ కూడా పేస్ట్ చేస్తానండి. సో ఆ తర్వాత మీకు కూడా ఇలాంటి యాక్సెస్ వస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ డిడ్ంట్ గెట్ ఇట్, యూ కెన్ మెసేజ్ మీ పర్సనలీ, ఐ కెన్ గైడ్ ఇట్. సో దీనికి కూడా ఈ టెక్స్ట్ కూడా మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ స్టైల్ వాడచ్చు. యూ కెన్ సీ ఇట్ హియర్. టెక్స్ట్ టైప్ మారుతుంది. సో సైజ్ ఇస్ ఆల్వేస్ an easy factor. మీరు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. దీనికి షాడో ఎఫెక్ట్ కానీ, సో ఇలాంటి ఎఫెక్ట్స్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఇట్స్ వెరీ సింపుల్. సో జస్ట్ ట్రై ఇట్ ఫ్రమ్ యువర్ సైడ్. రాకపోతే యూ కెన్ జస్ట్ లెటర్స్ కి మధ్య స్పేసింగ్ ఇవ్వాలి అనుకుంటే, సో యూ కెన్ గివ్ స్పేసింగ్. షాడో అంత కంఫర్టబుల్ గా లేదు, సో ఐ విల్ మేక్ ఇట్ 0. సో ఇక్కడ టెక్స్ట్ ఇది కలర్ మార్చడానికి కూడా యూ కెన్ ట్రై ఇట్.
So this is how it is. Telugu text. Hope you are able to get this, Andy. Sir, can you do another poster? Obviously, Andy, sure. This is something for your basic understanding. Oka text picture. ఒక టెక్స్ట్ పిక్చర్ అండి, ఇది ఒక పిక్చర్ మీద ఒక ప్లెయిన్ టెక్స్ట్ నేను యాడ్ చేశాను అంతే. దీనికి ఒకే ఒక సాఫ్ట్వేర్ నాకు పోస్టర్ మేకర్ అనే సాఫ్ట్వేర్ ద్వారా దీన్ని యూ కెన్ ఫుల్ఫిల్ ఇట్. దిస్ ఈస్ ఫస్ట్ థింగ్. సో ఇంకొక పోస్టర్ చేస్తాను అండి. అగైన్ పోస్టర్ మేకర్ లోనే నేను లాగిన్ అయ్యాను. పోస్టర్ మేకర్ తోనే ఇంకొక పిక్చర్ కూడా చూపిస్తాను. ఇందాక మనం యూట్యూబ్ థంబ్నెయిల్ కోసం ఇది వాడుకున్నాం. సో లెట్స్ డూ సంథింగ్ డిఫరెంట్. మీరు కామెంట్స్ లో పోస్ట్ చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ unable to ఎనీ టెక్నికల్ ఇష్యూ మీకు ఏమైనా ఫేస్ అవుతుంటే జస్ట్ వేర్ కెన్ వి డౌన్లోడ్ ద బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్? సార్ ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అన్ని కూడా ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది లింక్ నేను మీకు పంపిస్తాను. యానిమేషన్ అండ్ టెక్స్ట్ స్క్రోలింగ్ కూడా చెక్ చేస్తారు. ఇది కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ అండి, యానిమేషన్ అండ్ టెక్స్ట్ స్క్రోలింగ్ అనేది. వి విల్ సాల్వ్ ఇట్ అవుట్ ఇన్ ద ఫర్దర్ సెషన్స్. షూర్, ఆబ్వియస్ గా అండి రికార్డెడ్ వీడియో షేర్ అవుతుంది, నో డౌట్. సో ఫేస్బుక్ స్క్వేర్ ఫోటో లేదా ఫేస్బుక్ లో ఒక పోస్ట్, మీ పోస్ట్ ఒకటి ఫేస్బుక్ లో చేయాలి అంటే, ఒక టెక్స్ట్ ఫోటో చేయాలి అంటే అనేది ఎలా అనేది నేను మీకు చూస్తాను. ఫేస్బుక్ స్క్వేర్ 1:1. 1:1 అనేది ఒక రేషియో అండి. ఇమేజ్ కి కాపీరైట్ ఇష్యూ ఉంటాయా సార్? ఆబ్వియస్ గా అండి కొన్ని ఇమేజ్ కి కాపీరైట్ ఇష్యూ అనేది ఉంటుంది. కాపీరైట్ ఇమేజ్ ఇష్యూ లేని వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, అవి నేను మీకు షేర్ చేస్తాను, గ్రూప్ లో నేను షేర్ చేస్తాను. సో దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ క్లాస్ అండి. అన్ని డౌట్స్ ఒకేసారి ఐ కాంట్ సాల్వ్ ఇట్. మీరు పెట్టిన కామెంట్స్ అన్నిటికీ కూడా నేను ఇన్స్టెంట్ గా నేను రిప్లై ఇవ్వలేను. సో ఎండ్ ఆఫ్ ద సెషన్ ఐ విల్ పోస్ట్ విచ్ గ్రూప్ అని అడుగుతున్నారండి? టెలిగ్రామ్ గ్రూప్ అండి. ఐ రిపీట్ అగైన్ అండ్ అగైన్, టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి, లేదా నేను చాట్ బాక్స్ లో కూడా నేను అది మీకు లింక్ మీకు అవైలబుల్ చేశాను. యూ కెన్ యూజ్ ఇట్. బేసిక్ నుంచి వాడడం. సో ఇంకొక పోస్టర్ అండి. దిస్ ఇస్ వెరీ సింపుల్. అగైన్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేశాను, కింద బ్యాక్గ్రౌండ్ మీద. సో ఐఎమ్ సెలెక్టింగ్ గ్యాలరీ. చూస్ లో గ్యాలరీని సెలెక్ట్ చేశాను. నేను ఆల్రెడీ నా ఫోన్ లో ఉన్న, మీ ఫోన్ లో ఉన్న ఏదైనా పిక్చర్ అండి, ఏదైనా పిక్చర్ ని మీరు యూజ్ చేయండి. ఏదైనా పిక్చర్ ని మీరు యూజ్ చేసి దాన్ని సెలెక్ట్ చేసి, సో నేను ఈ పిక్చర్ ని సెలెక్ట్ చేశానండి. లెట్ మీ సెలెక్ట్ 1:1 రేషియో. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఫేస్బుక్ ఆల్వేస్ నీడ్స్ 1:1 రేషియో అండి ఫేస్బుక్ పోస్ట్. సో అది ఫర్ ద బెస్ట్ వ్యూ. 1:1 సెలెక్ట్ చేశాను. పైన టిక్ మార్క్ అవైలబుల్ ఉందండి, ఆ టిక్ మార్క్ మీద క్లిక్ చేశాను. సో పిక్చర్ సెలెక్షన్ అయిపోయిందండి. ద వెరీ ఫస్ట్ పిక్చర్ సెలెక్షన్ ఈస్ నౌ డన్. సెకండ్, ది కింద మీరు చూసినట్టయితే వెరీ ఫస్ట్ ఆప్షన్ యాడ్ టెక్స్ట్. యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేశాను. సో దీనికి మీరు ఒక కోట్ వాడచ్చు. సో అగైన్ ఇంగ్లీష్ లోనే టైప్ చేస్తున్నాను. స్కై ఇస్ ద లిమిట్. సో మీలో కొంతమంది మీ ఓన్ గా కొన్ని కోట్స్ కొన్ని డిజైన్ చేస్తుంటారండి. సో దానికి మీరు స్కై ఇస్ ద లిమిట్ లేదా మీ ఓన్ కొటేషన్, చేంజ్ ఇస్ పర్మనెంట్ అని నేను కొటేషన్ పెడుతున్నాను. సో ఈ కొటేషన్ కి ఆ టెక్స్ట్ అంత ప్రొఫెషనల్ గా అనిపించట్లేదు. సో నేను ఆ టెక్స్ట్ మారుస్తున్నానండి. ఫాంట్ కి వెళ్తే ఫాంట్ ఆప్షన్, ఇక్కడ ఫాంట్ ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్స్ అన్ని కూడా నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాంట్ ఆప్షన్ లోకి వెళ్తే ఆ ఇమేజ్ మీకు కనిపిస్తున్న స్టైల్ మారిపోతుందండి. ఎస్ అండి, నేను ఇది కంప్లీట్ గా నేను మొబైల్లోనే చేస్తున్నాను, సిస్టమ్ లో చేయట్లేదు. సో ఆ స్టైల్ మారిపోతుంది. కెన్ చూస్ విచ్ ఎవర్ ద. సో ఇది కొంచెం ఐ ఫీల్ ఇట్ వెరీ డీసెంట్. అండ్ ఇక్కడ ఎడిట్ అనేది దాన్ని పైకి కిందికి తీసుకురావడానికి, టెక్స్ట్ ని పైకి కిందికి తీసుకురావడానికి. నెక్స్ట్ సైజ్ రొటేషన్ వచ్చేసి యూ కెన్ రొటేట్ దిస్ అండి.
can rotate however you need. So rotate 360 degrees rotation only ikkada. So I'm making it constant again. So size kuda you can maximize and minimize. Color it's up to you and meeku ఏ కలర్ ఇష్టం ఉంటే ఆ కలర్ ని మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. సో వేరియస్ కలర్స్ కింద మీరు చూసినట్టయితే వేరియస్ కలర్స్ వస్తూ ఉంటాయి. సో ఆ కలర్స్ అన్నింటినీ మీరు 1 by 1 సెలెక్ట్ చేసుకుని మీ థీమ్ కి ఏది ఫిట్ అయితే వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ కి ఎఫిషియెంట్ గా ఏది ఉంటే దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. So this is how it is and change is permanent or Skype. సో ఇదండి. దీనికి ఇంకా ఇంకొక టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అగైన్ యాడ్ టెక్స్ట్ కొట్టారంటే మీరే ఆథర్ అనుకుంటే బై సూర్యతేజ. దిస్ ఇస్ హౌ అగైన్ యాజ్ సింపుల్. ఇందాక మీరు ఎలాగైతే చేశారో ఇది కూడా అంతే. సో ఇంతే. దీన్ని మీరు సేవ్ చేసుకుని మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవచ్చు. ఐ థింక్ కలర్ అంత కన్వీనియంట్ గా లేకపోవచ్చు. ఎస్, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అన్న. చేంజ్ ఇస్ పర్మనెంట్. సూర్యతేజ్ అంతే. సేవ్ చేశారంటే అయిపోయిందండి. నో కాపీరైట్, నో ఇష్యూ అండి దీనికైతే. దీన్ని ఇలాగే మీరు మీ సోషల్ మీడియాస్ లో పోస్ట్ చేసేసుకోవచ్చు. ఇది మీ పర్సనల్ ప్రమోషన్ కి యూజ్ అవుతుంది. ఇవన్నీ ప్రోమోస్ అండి, నేనేం చేయట్లేదు. సో యాడ్స్ అనేవి మామూలుగా వస్తుంటాయి యాప్ అయిపోయిన తర్వాత, ఐ మీన్ మీ ఫైల్ ప్రిపేర్ అయిన తర్వాత. సో హై రెజల్యూషన్ ఇమేజెస్ కూడా దీంట్లో వస్తాయండి. దట్ విల్ ఫిట్ ఫర్ యూ. దిస్ ఇస్ బేసిక్ టెక్స్ట్ ఇమేజ్ అండి. నేను నెక్స్ట్ పిక్చర్ బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ మీకు పిక్చర్ చేంజెస్ పర్మనెంట్ అని రాసిన తర్వాత అక్కడ సూర్యతేజ కాకుండా మీ పేరు పెట్టాలంటే ఏం చేయాలి? సో ఇవి నేర్చుకున్నాం. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద సేమ్ పిక్చర్. ఇదే పిక్చర్ మీద చేంజెస్ పర్మనెంట్. అక్కడ సూర్యతేజ బదులు నా ఫోటో పెడతానండి. ఇక్కడ కింద మనకున్న సెకండ్ ఆప్షన్ వచ్చేసి యాడ్ ఇమేజ్. సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఈస్ యాడ్ టెక్స్ట్ అండి. ప్యూర్ టెక్స్ట్ యాడ్ చేయాలంటే అది యూజ్ అవుతుంది. సెకండ్ ఈస్ యాడ్ ఇమేజ్. యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే క్యాప్చర్ ఇమేజ్, చూస్ ఇమేజ్. క్యాప్చర్ ఇమేజ్ మీద కొట్టాలంటే నేను ఇప్పుడు లైవ్ లో నా ఫోటో ఒకటి మీకు క్లిక్ చేసి చూపిస్తాను. ఇఫ్ మై కెమెరా పర్మిట్స్ మీ. ఎస్ అండి, కెమెరా మీద క్లిక్ చేసి నా లైవ్ పిక్చర్ అక్కడ క్లిక్ చేశాను. చేసి నా ఫోటో ఇక్కడ వచ్చిందండి. మీలో చాలా మంది ఫేస్ చేసే ఛాలెంజ్ ఇదేనండి. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే నా వెనకాల ఉన్నది ఒక బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్. నాకు తెలిసి మీలో మెజారిటీ ఫేస్ చేసే ఇష్యూ ఇదే అండి. నాకు ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ వద్దు, నా పిక్చర్ ఒక్కటి కావాలి అని మీలో చాలా మంది ఆ డౌట్ ఉంటుంది. సో దీనికోసమే కింద ఎడిట్ అనే బటన్ ఉందండి. ఎడిట్ అనే బటన్ కింద ఒక లైన్, దానిపైన ఒక పెన్, లైన్ దానిపైన పెన్ ఉందండి. ఆ పెన్ మీద అది వచ్చేసి బేసిక్ ఎడిటింగ్ అని. దాని పక్కన ఒక ఎరేజర్ ఉందండి. ఆ ఎరేజర్ మీద క్లిక్ చేశారంటే యాప్ మిమ్మల్ని ఇక్కడికి డైరెక్ట్ చేస్తుంది. సో హియర్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ అని. ఇక్కడ ఎరేజర్ అనే బటన్ ఉందండి కింద. ఎరేజర్, ఆటో, లాసో, రీస్టోర్, జూమ్, రీసెట్ అని ఈ అన్ని ఆప్షన్స్ లో గో టు ద వెరీ ఫస్ట్ ఆప్షన్ కాల్డ్ ఎస్ ఎరేజర్. ఎరేజర్ మీద క్లిక్ చేసిన వెంటనే అక్కడ రెడ్ కలర్ మార్క్ వచ్చిందండి. అక్కడ క్లిక్ చేయకండి. పక్కన ఖాళీ స్పేస్ ఉంది కదండి, వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ స్పేస్. నా ఫోటో చుట్టూ ఉన్న స్పేస్ ని ట్రాన్స్పరెంట్ స్పేస్ అంటామండి. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, ట్రాన్స్పరెంట్ స్పేస్. ఆ ట్రాన్స్పరెంట్ స్పేస్ పైన ఫస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే పైన ఒక రెడ్ కలర్ సర్కిల్ ఉందండి. ఒక పెద్ద సర్కిల్ ఉంది, ఒక చిన్న సర్కిల్ ఉంది. మీరు గమనించాల్సింది ఏంటంటే పెద్ద సర్కిల్ కాదండి మీ మూవ్మెంట్ ని ట్రాక్ చేసేది, చిన్న సర్కిల్. చిన్న సర్కిల్ మీద పట్టుకుని యూ కెన్ మూవ్, యూ షుడ్ మూవ్ ఇట్. చిన్న సర్కిల్ మీద పట్టుకుని యూ షుడ్ మూవ్ ఇట్. చిన్న సర్కిల్ మీద పట్టుకుని ఇలా చేస్తే ఎరేజ్ అయిపోతుందండి. ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా ఎరేజ్ అయిపోతుంది. సార్ ఇంత హెడేక్ అవసరమా అనుకుంటే ఇక్కడ ఎరేజర్ పక్కనే ఇంకో ఆప్షన్ ఉందండి, ఆటో అనే ఆప్షన్ ఉంది. ఆ ఆటో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ద వెరీ నెక్స్ట్ టైం ఈ ట్రాన్స్పరెంట్ స్క్రీన్ మీదకి వచ్చేసారంటే ఈ భూతద్దం లాగా ఒకటి వచ్చింది కదండి, ఇది తీసుకెళ్లి కరెక్ట్ అక్కడ స్క్రీన్ మీద పెట్టండి. ఏదైతే నాకు వెనకాల బ్లూ కలర్ ఉందో దాని మీద తీసుకెళ్లి పెడుతున్నాను. సి ద హౌ ఇట్ గోస్ ఆన్.
మెజారిటీ వెళ్ళిపోయిందండి. అగైన్ మళ్ళీ నేను అలాగే చేస్తున్నాను. కొంచెం డిస్టార్షన్ ఉంటుందండి, కొంచెం ఇంపర్ఫెక్ట్నెస్ అనేది ఉంటుంది ఆబ్వియస్ గా. మళ్ళీ ఇక్కడ కొంచెం బ్లాక్ ఉంది, దాని మీద పెడుతున్నాను. అలా పెట్టగానే ఆటోమేటిక్ గానే స్క్రీన్ యాప్ ఆ కలర్ ని రికగ్నైజ్ చేసి ఆ కలర్ ఆ చుట్టుపక్కల ఉంటే దాన్ని ఆటోమేటిక్ గా ఎరేస్ చేసేస్తుంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. పొరపాటున నా ఫేస్ మీద నేను క్లిక్ చేశానండి అంటే ఇలా అయిపోతుందండి. సో పైన అక్కడ నంబర్ 7 అని కనిపిస్తుంది మీకు, సేవ్ పక్కన 7 అని కనిపిస్తుందండి, అంటే ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళొచ్చు అని. సో ఆ బటన్ ఒకసారి క్లిక్ చేశానంటే ఐ విల్ గెట్ బ్యాక్, నా మిస్టేక్ ని నేను కరెక్ట్ చేసుకున్నాం అన్నది. సో ఆ చిన్న కర్సర్ ని పట్టుకుని ఇలా ఎరేస్ చేస్తూ వెళ్ళండి. సో ఈ మేజర్ ఎడిటింగ్ అంతా అయిపోతే, సో ఈ నా వెనకాల ఉన్న సీట్ కూడా నేను ఎరేస్ చేయడానికి ట్రై చేస్తాను. సో కొంచెం ఇంపర్ఫెక్షన్ అనేది ఉంటుందండి. దాన్ని ఈ ఇంపర్ఫెక్షన్ ని మీరు నార్మల్ ఎరేజర్, ఇప్పుడు మెజారిటీ వెళ్ళిపోయిందండి. ఆ ఇమ్మేజర్ పోర్షన్ ఏదైతే ఉందో, ఆ మినిమం పోర్షన్ ఏమైతే ఉందో దాన్ని నేను ఎరేజర్ మీద క్లిక్ చేసి ఆ ఎరేజర్ తో ఇప్పుడు దాన్ని మొత్తం నీట్ గా ఎరేజ్ చేస్తాను. సో ఇలా పొరపాటున ఇలా ఎరేజ్ చేసేటప్పుడు నా తల కూడా ఒకవేళ బై మిస్టేక్ వచ్చేసింది అనుకోండి, గెట్ బ్యాక్ టు దిస్ బటన్ పైన ఆరో మార్క్ ఇప్పుడు 14 టైమ్స్ వెనక్కి వెళ్ళచ్చు. పైన టాప్ లో మీకు లెఫ్ట్ ఆరో మార్క్ ఒకటి చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే యూ విల్ గెట్ బ్యాక్, మీ తప్పును మీరు కరెక్ట్ చేసుకోగలరు అక్కడ. సో దిస్ ఈస్ హౌ. ఇంకొంచెం నేను జూమ్ చేసి ఇక్కడున్న ఆ కరెక్షన్స్ ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో నేను ఈ కర్సర్ ని కొంచెం చిన్నది పెద్దది కూడా చేసుకోవచ్చు అంటే ఐ థింక్ యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. నేను ఆ సర్కిల్ ని చిన్నది పెద్దది చేస్తున్నాను, మన సైజ్ కి తగ్గట్టు అక్కడ ఎంత కరెక్షన్ చేయాలో ఆ సైజ్ కి తగ్గట్టు యూ కెన్ కరెక్ట్ దిస్. సో కొంచెం స్కిన్ ఎఫెక్ట్ అయింది. సో ఇలాంటి కొంచెం మైనర్ డిస్ట్రాక్షన్స్ అయినా కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి, బికాస్ బై ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ హెల్ప్ ఇట్ అవుట్. సో అగైన్ నేను ఆటో బటన్ ని యూజ్ చేయడానికి ట్రై చేస్తాను, బికాస్ తల దగ్గరకు వచ్చేసరికి ఎడిటింగ్ అనేది చాలా టఫెస్ట్ పార్ట్ అవుతుందండి. సో ఇలా ఆటో కరెక్షన్స్ ఆటోమేటిక్ గా యాప్ ఆ బ్లూ కలర్ ఎక్కడైతే ఉందో దాన్ని డిటెక్ట్ చేసి ఎరేస్ చేసేయడానికి ట్రై చేస్తుంది. సో ఆ ఎరేజర్ ని తీసుకుని ఎరేస్ చేయడానికి ట్రై చేయండి టు ద ఎక్స్టెంట్ పాసిబుల్. అవ్వకపోతే ఆటో ఆప్షన్ ని యూజ్ చేయండి. ఇక్కడ నా ఇయర్ దగ్గర కొంచెం డిసార్షన్ ఉంది, సో ఐ విల్ యూజ్ ఇట్ అగైన్ హియర్. ఎస్. సో నేను ఇదే ఇమేజ్ ని అక్కడికి తీసుకెళ్తానండి. వెనకాల ఒకవేళ వైట్ పార్టికల్స్ ఉంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చారనుకోండి, సి ఇంతసేపు మనకు హైడ్ అయి ఉన్న కొన్ని మరకలు ఇప్పుడు కనిపించేస్తున్నాయి. సో వాటిని కూడా వీ కెన్ కరెక్ట్ టు దిస్ ఎక్స్టెంట్. స్టిల్ టు ఎన్ ఎక్స్టెంట్ ఒక బ్లూ కలర్ ఫ్రేమ్ నా హెయిర్ చుట్టూ ఉందండి, దట్ టేక్స్ అది ఎరేస్ చేయడానికి ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. కూర్చొని ఫోకస్ చేసి ఆటో బటన్ మీద క్లిక్ చేశారంటే యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ ఇట్. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అండి. సో ఇలా దీన్ని అటు కొంచెం డ్రాగ్ చేసి మీకు ఎక్కడ పర్ఫెక్ట్ ప్లేస్ అనిపిస్తే అక్కడ యూ కెన్ ఫిట్ దిస్.
సో ఇక్కడ ఫిల్ చేసాను. సో మీకు నా పిక్చర్ కి రైట్ సైడ్ లో కొంచెం ఇది అనీజీగా ఉందండి. ఈ కట్ అనేది ఏదైతే ఉందో అది కొంచెం అనీజీగా ఉంది. నా రైట్ సైడ్ హ్యాండ్ లేనట్టు ఉంది. సో మీరు దీనికి ఏం చేయాలంటే యూ కెన్ బెటర్ యూజ్ సమ్ ఆర్ట్స్. కొంచెం గ్రాఫిక్స్ కానీ కొంచెం పిక్చర్స్ కానీ మీరు దాన్ని యూజ్ చేయాలి. సోషల్ మీడియా ఐకాన్స్ అని ఇవి ఏవైనా మీరు యూజ్ చేయొచ్చండి, బిజినెస్ కానీ. సో అలాంటి కొంచెం టఫెస్ట్ పార్ట్స్ ఉన్నాయనుకోండి, యూ కెన్ కవర్ దెమ్ లైక్ దిస్. ఎస్. సో ఇవి మీ పర్సనల్ కి కాకుండా మీ బిజినెస్ కి కోసం కూడా మీరు వాడుకోవచ్చు అండి. ఇక్కడ కొన్ని మీకు వెరైటీ ఆఫ్ గ్రాఫిక్ పిక్చర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మీ బిజినెస్ కి కానీ మీ పర్సనల్ యూస్ కి కానీ ఫర్ ఎనీథింగ్ యూ కెన్ యూజ్ ఇట్. చేంజ్ ఇలా స్టిక్కర్స్ యాడ్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. ఇట్స్ యాజ్ సింపుల్ అండి. ఒకే దాంట్లో ఒక 3-4 పిక్చర్స్ 5-6 పిక్చర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కెన్ వి డూ ఇన్విటేషన్ కార్డ్స్? ఆబ్వియస్లీ అండి, యూ కెన్ డూ ఇన్విటేషన్ కార్డ్స్ ఆల్సో. ఐ కెన్ గైడ్ యూ హౌ యూ హ్యావ్ టు డూ దిస్ ఇన్విటేషన్ కార్డ్స్. సో దిస్ ఇస్ హౌ అండి. సేవింగ్ కి కొంచెం టైం పడుతుంది. సో ఇట్స్ 16:51 now. At the earliest possible. సో ఇవి రెండు అండి. దిస్ 2 ఆర్ నేను మీకు చూపించినంత ఈరోజు ఒకే యాప్ గురించి చూపించాను. ఇంకో యాప్ ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలి, పిక్సెల్ ల్యాబ్ అనేది నేను ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు. సో టుడే వాట్ వీ హ్యావ్ లర్న్డ్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్టర్ మేకర్ అండి. సో ఇట్స్ ఆల్ హెచ్డి అండ్ ఆర్ ఎనీ బ్లర్ ఆఫ్టర్ పోస్టింగ్. ఇది ఆబ్వియస్ గా హెచ్డిఏ అండి, హై డెఫినిషన్ వీడియోనే వస్తుంది, నో డౌట్. సో ఈ పోస్టర్ మేకర్ యాప్ లో మీరు మీ ఓన్ గా ట్రై చేయండి. మీ ఓన్ పిక్చర్ ని పెట్టడానికి ట్రై చేయండి. మీ ఓన్ ఆర్ సంథింగ్, మేక్ సంథింగ్ క్రియేటివ్ ఫ్రమ్ యువర్ సైడ్ అండ్ పోస్ట్ ఇట్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్. నేను ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టానో దాన్ని పోస్ట్ చేయండి. నేను మీది ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, అవి ఎక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. దెన్ ఇన్ వీడియో హౌ టు క్లియర్ బ్యాక్గ్రౌండ్. ఓకే, మీకు వీడియో ఎడిటింగ్ అనేది అది కొంచెం అడ్వాన్స్ స్టేజ్ అండి. ఐ విల్ టీచ్ యూ ఇన్ ద వెరీ నెక్స్ట్ 2 or 3rd or 4th సెషన్. కొంతమంది కామెంట్స్ నేను చూడగలుగుతున్నా. సో ఆ క్వైరీస్ అన్ని కూడా నేను సాల్వ్ చేస్తాను. మీరు ఫస్ట్ టుడే మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ హోంవర్క్ ఏంటంటే, గో విత్ ద పోస్టర్ మేకర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇంకోసారి లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను. సో ఐ మీన్ యాప్ లో పెడతాను, టెలిగ్రామ్ లింక్ లో నేను మీకు షేర్ చేస్తాను. పోస్టర్ మేకర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ద వెరీ ఫస్ట్ థింగ్, పోస్టర్ మేకర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే, యూ హ్యావ్ టు సెలెక్ట్ ద బ్యాక్గ్రౌండ్. మీకు ఎలాంటి స్టైల్ కావాలి, ఏ పర్పస్ కోసం మీరు వాడుతున్నారు, ఏ రెజల్యూషన్ అనేది కావాలి. ఫోన్ రెజల్యూషన్, ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్ రెజల్యూషన్స్ కూడా ఈ సైజ్ ని మాక్సిమం దాన్ని 4:3 అంటారండి, లేదా 16:9 అంటారు. 16:9 యూట్యూబ్ వీడియోస్ థంబ్నెయిల్స్ కన్నిటికి 16:9 వాడతారు. మొబైల్ ఫోన్స్ కి వాడే దాన్ని 1:1 అండి. కొన్ని 1:1 ఉంటాయి, లేదా కొన్ని ద వెరీ ఫస్ట్ స్టాండర్డ్ పోస్టర్ అని ఉంది చూసారా, అది ఉంటాయి. లేదా 9:16 అండి. ఫోన్స్ అని ఇట్లా ఉంటే 9:16 అంటారు, ఇలా ఉంటే 16:9 అంటారు. సో మీరు యూట్యూబ్ కి అయితే 16:9 ప్రిఫరబుల్. ఫోన్ లో మీరు పోస్టర్స్ కనుక వాడాలనుకుంటే 9:16. ఎస్, దిస్ ఇస్ క్లియర్. సో ఫస్ట్ పోస్టర్ మేకర్ లో మీకు ఏ రెజల్యూషన్ కావాలి, దీన్ని రెజల్యూషన్ అంటాం 9:16 or 16:9 ఆర్ ఎనీ అదర్ సోషల్ మీడియా ఫర్ దట్ మ్యాటర్. సో థంబ్నెయిల్ కి కానీ ఏదైనా అది డిసైడ్ చేసుకోండి. లెట్ మీ గో విత్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ. 9:16 సెలెక్ట్ చేశాను. దీని తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ పోస్టర్ మేకర్ యాప్, సెకండ్ రెజల్యూషన్, థర్డ్ బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ ని సెలెక్ట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ కి ఇక్కడ ఆల్రెడీ కొన్ని కస్టమ్ పిక్చర్స్ ఉన్నాయండి, కలర్స్ ఉన్నాయి, కొన్ని నావీ కానీ ఏదైనా కలర్స్.
సో దీనిపైన మీరు ఇమేజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారా, టెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారా? టెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకుంటే యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ యాడ్ చేద్దాం అనుకుంటే యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఎక్కడ డౌన్లోడ్ చేయాలి సార్? బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఎక్కడ డౌన్లోడ్ చేయాలి అనే దానికి నేను మీకు లింక్స్ మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తానండి. సో టెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారా, ఇమేజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారా? ఇమేజ్ యాడ్ చేద్దాం అనుకుంటే యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్యాప్చర్ అన్న చేయొచ్చు, మీ కెమెరాతోనే మీరు ఫోటో అన్న తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ క్లిక్ ఆన్ చూస్ ఇమేజ్. చూస్ ఇమేజ్ చేస్తే మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కి యాక్సెస్ వస్తుందండి. సో ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేసి ఓపెన్ ఫ్రమ్ మీద మీ గ్యాలరీ అని క్లిక్ చేశారంటే మీ గ్యాలరీలో ఉన్న ఫోల్డర్స్ అన్ని కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. సో దిస్ ఈస్ హౌ. సో పిక్చర్ కావాలంటే పిక్చర్, ఆర్ టెక్స్ట్ కావాలంటే యూ కెన్ టైప్ యువర్ ఓన్ టెక్స్ట్. తెలుగులో రావడానికి ఏం చేయాలి అనేది కూడా ఐ విల్ పోస్ట్ ఇట్ ఇన్ ద గ్రూప్. దానిపైన ఒక సపరేట్ వీడియో యాడ్ చేసి నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. సో దిస్ ఈస్ ఫర్ టెక్స్ట్. ఇన్విటేషన్ కార్డ్స్ చేయాలని ఇందాక అడిగారండి. ఇన్విటేషన్ కార్డ్స్ కి కూడా సేమ్ ఫార్ములా అప్లైస్. మీకు ఏ రెజల్యూషన్ కావాలి, ఫోన్ లో ఇన్విటేషన్ కార్డ్స్ పంపించడానిక, లేదా ప్రింట్ చేసి మీ ప్రింటర్ ద్వారా ఓన్ గా ప్రింట్ చేసి సర్క్యులేట్ చేసుకోవడానిక, లేదా మీ ప్రింటర్ ద్వారా ఓన్ గా ప్రింట్ చేసి పోస్ట్ చేసుకోవడానిక అనే దానికి యూజ్ అవుతుంది. ఇక్కడ సూర్య తేజ బదులు యూ కెన్ ఎడిట్ ద టెక్స్ట్ యాజ్ get together. Get together. So get together heading అలా పెట్టేసి you can add the images. మీ ఫోటోస్ సెంటర్ కి ఇక్కడ మీ ఫోటోస్ ఏదైనా యాడ్ చేయొచ్చు. if you at all you need to add any picture. So let me go for to downloads again. So ఇది లాస్ట్ వీక్ జరిగిన జూమ్ మీటింగ్. సో గెట్ టుగెదర్ అని చెప్పి నేను ఈ పిక్చర్ పోస్ట్ చేసి, సో దీనికి అగైన్ టెక్స్ట్. సో సోషల్ మీడియాలో మీ జరుగుతున్న ఈవెంట్స్ ని షేర్ చేసుకోవాలంటే 1st July హ్యాపెనింగ్స్. సో ఒకవేళ టెక్స్ట్ ఇలా హైడ్ అయి ఉంటుందండి పిక్చర్స్ వెనకల, జస్ట్ ఎన్షూర్ దట్ ఇట్ ఈస్ ఇన్ ఫ్రంట్. సో ఇలా. సో ఈ మీటింగ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అనేది కూడా యూ కెన్ ఆల్ ఇక్కడ మిగతా స్పేస్ లో యూ కెన్ ఫిల్ ఇట్ ఆఫ్. అండ్ ఫైనలీ యూ కెన్ క్లిక్ ఆన్ ద సేవ్. రొటేషన్ సైజ్ అనేది చూపించాను, ఫాంట్ అనేది కూడా నేను మీకు చూపించాను. సో హౌ టు చేంజ్ యువర్ ఫాంట్ అనేది. సో దీనికి ఏమైనా గ్రాఫిక్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా ఇది ఎక్కడ జరిగింది, లెట్స్ సే దిస్ ఇస్ ఫేస్బుక్ లైవ్. సో అవి యూజ్ చేయాలంటే యాడ్స్ వస్తున్నాయి. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. July 1st హ్యాపెనింగ్స్ ఆన్ ఫేస్బుక్. సో దిస్ ఇస్ హౌ. సో కలర్ ఒపాసిటీ, సో ఇది నాకు ఇంత కనపడాల్సిన అవసరం లేదు, ఇంత పెట్టేసి కెన్ స్టిల్ దిస్ ఇస్ హౌ. సో ఇక్కడ యూ హ్యావ్ రెస్ట్ ఆఫ్ ద అదర్ ఆప్షన్స్, లెటర్ స్పేసింగ్ అని, వర్టికల్ స్పేసింగ్ అని. సో వర్టికల్ స్పేసింగ్ అనేది ఏంటో కూడా ఐ విల్ ఎన్షూర్ యూ నో ఇట్ నౌ. సో ఇలా టెక్స్ట్ అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు if you choose the option called vertical spacing, so just ensure that you have the enough space between two words. So it's just like this. So get together and pettanu, text undi, image undi, and one more text with different style, different font, and oka graphic image kuda petta. So okay, picture this is all, you can just save it like this. Original కావాలంటే ఒరిజినల్, హెచ్డి కావాలంటే హెచ్డి. ఆబ్వియస్ గా ఫోన్ లో హెచ్డి ఫార్మాట్ సేవ్ అవుతుందండి మీకు. ఇఫ్ యు ఆర్ వ్యూయింగ్ ఇట్ ఆన్ జూమ్ కొంచెం క్లారిటీ, కలర్ క్లారిటీ వల్ల దిస్ మే నాట్ బి విజిబుల్ దట్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు నా గ్యాలరీ ఓపెన్ చేసి ఐ కెన్ షో యూ.
So recently, see, this is our exact phone resolution. Yes, exactly time is exactly 5 now. Thank you so much. Sorry, initial starting lo there was some delay. Surya, Yes, Anna. you can take 4 to 5 video questions for about 15 minutes. Okay, Anna. Please go ahead. 4 to 5 video. 4 to 5 Q&As. Thumbnails. Question and answers. Question and answers. Okay, Anna. Fine. Yes, question and answers. You can ask me, and you can just You can raise your hand. See, this is very basics అండి. ఇవాళ చెప్పిన దాంట్లో ఏమనంటే యూ కెన్ ఆస్క్ మీ. స్టిల్ లాట్ మోర్ టు కమ్. వెరీ అడ్వాన్స్డ్ చూపిస్తాను నేను. బికాస్ దీనికి మీరు కనుక అలవాటు అయితే అప్కమింగ్ విల్ బి వెరీ ఈజీ టు. ఎందుకంటే స్పీడ్ ని గ్రాస్ప్ చేయాలంటే అట్లీస్ట్ దీనికి మీరు చాలా ఫెమిలియర్ అవ్వాలి. ఇవాళ నేను ఏదైతే చూపించానో ఇఫ్ దట్ ఈస్ వెరీ మచ్ ఫెమిలియర్ టు యూ, అది మీకు బాగా అర్థమైతేనే ఫర్దర్ వీడియోస్ మనం చేసే ఎడిటింగ్ కి మీరు త్వరగా ఫాలో అవ్వచ్చు. దట్ ఈస్ ఆల్ మై ఇంటెన్షన్. సో విజయ్ కుమార్ గారు. Yeah, today evening we have. Hello. Yes sir, Vijay Kumar Polla garu. Yes sir. Good evening sir. Good evening sir. Sorry, poster maker బాగా అర్థమైంది సార్, మంచిగా ఉంది సార్. ఓకే సార్. మీరు అన్ని టెలిగ్రామ్ గ్రూప్ లో పెడుతున్నారు సార్. మేము ఏ టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ కావాలో మాకు అర్థం అవుతలేదు. నేను టెలిగ్రామ్ లింక్ ఇక్కడ చాట్ లో మెన్షన్ చేస్తానండి. మెన్షన్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మెన్షన్ చేస్తాను. ఆ గ్రూప్ లోకి యాడ్ అవ్వండి. ఓకే సార్, టెలిగ్రామ్ గ్రూప్ మళ్ళీ ఒకసారి యాడ్ చేయండి సార్. కొంచెం నేను యాడ్ చేయలేనండి. నేను లింక్ మీకు చాట్ లో పెడతాను, లేదా మీకు టెలిగ్రామ్ లో నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి. ఐ విల్ షేర్ యూ ద లింక్. ఇప్పుడు పెట్టండి సార్ టెలిగ్రామ్ లింక్. ఇప్పుడు పెట్టే నేను పంపిస్తాను. నా మొబైల్ నంబర్ కూడా మీకు షేర్ చేస్తాను. యూ కెన్ జస్ట్ ఎనీ డౌట్స్ ఉంటే యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ మీ. Surya, can Yes. just put the Telegram link in the chat. పెట్టారండి. Yes. శ్రీనివాస్ తెర్లి గారు పెట్టారు. ఐ థింక్ అది ఉందండి. ఎస్, ఎనీ అదర్ క్వశ్చన్? అది కాకుండా నెక్స్ట్ శ్రీధర్ స్వామి చింతన్. Yeah. Before the next speaker today we have at 6:30 by Narendra Erapati on introduction of NLP, and 7 o'clock ki 7:10 ki we have Sudhir Chandra. He's going to speak on మీ శత్రువు ఎవరో తెలుసా అని. సుధీర్ చంద్ర గారు ఈరోజు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు శ్రీధర్ స్వామి గారు సూర్యని ఏదో క్వశ్చన్ అడుగుతున్నారంట, విన్నాం. సార్ ఇప్పుడు ఇమేజ్ పైన తీసుకున్నాం కదా, తెలుగు టెక్స్టింగ్ స్టైల్స్ ఏం లేవా సార్? అంటే ఇంగ్లీష్ లోనే తెలుగు టెక్స్టింగ్ స్టైల్స్ కూడా వచ్చాయండి. నేను సూర్యతేజ అనే వర్డ్ కి చూపించాను కదా, ఒక 3-4 చూపించాను శ్రీధర్ స్వామి గారు. ఐ విల్ జస్ట్ ఎన్షూర్ దట్ మీరు ఈ వీడియో అగైన్ నాకు తెలిసి యూట్యూబ్ లోనో లేదా పర్సనల్ మన టెలిగ్రామ్ గ్రూప్ లోనో నేను షేర్ చేస్తాను మళ్ళీ. ఓకే సార్. ఇట్ ఈస్ పాసిబుల్, షూర్ అండి. ఆ తెలుగు టెక్స్ట్ ఎలా రావాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. గూగుల్ ఇండి కీబోర్డ్, నేను దాని మీద ఒక వీడియో నా ఫోన్ లోనే సెల్ఫ్ రికార్డ్ చేసి నేను ఆ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. బికాస్ ఆ గ్రూప్ లో మనం టచ్ లో ఉంటే అగైన్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా, ఐ విల్ షూర్ ఎన్షూర్ దట్ ఇట్ ఈస్ సాల్వ్ దిస్. ఎస్, నెక్స్ట్ టైం కస్తూరి. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, కిషోర్ బాబు గారు. హలో సార్. హలో సార్. ఎస్ సార్, నమస్తే అండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ Good సార్. evening. నైస్ సెషన్ సార్. సార్ బ్యాక్గ్రౌండ్ సీనరీస్ అవి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి సార్? ఏమైనా సీనరీ అది కావాలంటే అది నేను యాప్ లో మెన్షన్ చేస్తాను. కొన్ని సైట్స్, కొన్ని యూఆర్ఎల్ లింక్స్ నేను మీకు మెన్షన్ చేస్తాను. ఆటోమేటిక్ గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా కొన్ని చూపిస్తానండి. ఓకే. టైం పర్మిట్స్. One second, I'll just. Okay, next question by Subbu. Yes. So Chrome లో నాది సేవ్డ్ పేజెస్ లో ఆల్రెడీ ఉంది కాబట్టి I can just. So this is Pixel అనే వెబ్సైట్ అండి, pixels.com. నేను ఇది కూడా షేర్ చేస్తాను. బట్ మీరు ఈ పిక్చర్ ఎవరైతే తీసారో వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుందండి. I'll just
let you know how. See, this is a picture అండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిక్చర్స్ మీకు అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ క్రియేటివ్ అని ఉంది, ఆర్ట్ లేదా డిజైన్, టెక్నాలజీ, మీరు ఏ దాని మీద క్లిక్ చేసినా పైన సో యుల్ గెట్ నంబర్ ఆఫ్ క్రియేటివ్ పిక్చర్స్ అండి. బట్ ఈ సైట్ లో వచ్చేసి కాపీరైట్ ఇష్యూ అనేది ఉంటుందండి. కాపీరైట్ ఇష్యూ అంటే యూ హ్యావ్ టు మెన్షన్ ఆ ఫోటో తీసిన ఆయన పేరు, మీరు ఎక్కడైతే అప్లోడ్ చేస్తున్నారో అక్కడ మెన్షన్ చేయాలండి. జస్ట్ హ్యావ్ లుక్ అట్ ఇట్. ఇక్కడ డౌన్లోడ్, జస్ట్ డౌన్లోడ్ పిక్స్బే, ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది, ఆ బటన్ మీద క్లిక్ చేయగానే యూ విల్ గెట్ ఇట్ అండి. అది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఐ జస్ట్ షో యూ సమ్ అదర్ థింగ్స్. ఎస్, సో ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మీరు సే థ్యాంక్స్ టు ఐవా, ఐ థింక్ అందరికి ఇది కనిపిస్తున్నట్టుంది. సే థ్యాంక్స్ టు ఐవా అనండి, లాస్ట్ లో సెట్ ఏ లింక్ బ్యాక్ టు దిస్ ప్రొఫైల్, సెట్ ఏ లింక్ బ్యాక్ టు దిస్ ఫోటో, యూ కెన్ యూజ్ దిస్ ఫాలోయింగ్ టెక్స్ట్. సో మీరు ఆ ఫోటో యూజ్ చేయొచ్చు, బట్ మీరు పెట్టే కామెంట్స్ లో కానీ, ఐ మీన్ ఆ స్టోరీ లైన్ ఏదైతే ఉంటుందో అక్కడ యూ హ్యావ్ టు మెన్షన్ ఫోటో బై ఐవా, దిస్ ఈస్ సమ్ పర్షియన్ నేమ్, ఐ థింక్ music from Pixels. I think yeah, అది అండి. నేను ఆ సైట్ కూడా నేను మీకు షేర్ చేస్తాను, చూపిస్తాను if it permits. సో దిస్ ఇస్ హౌ ఇట్ కమ్స్ అండి. మీరు కనుక అఫిషియల్ వెబ్సైట్స్ లో నుంచి కనుక డౌన్లోడ్ చేసుకుంటే యూ కెన్, దెన్ యూ హ్యావ్ టు యూజ్ దేర్ ఫోటో. You can use their photo, but you have to mention their name. వాళ్ళ పేరు మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎస్ సార్. నెక్స్ట్ సుబ్బు గారు. సార్ చెప్పండి సార్. సార్ చాలా బాగుంది సార్, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం ఇట్లా టాపిక్స్ కోసం. వెల్కమ్ సార్. సార్ మనము స్కాన్డ్ ఫోటోస్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చా సార్? స్కాన్డ్ ఫోటోసా సార్? యా, ఐ మీన్ మీ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఈ బుక్ లో ఏదైనా రాశాను అనుకుందాం, ఏదైనా రాశాను అనుకుందాం, దాన్ని మీరు యూ వాంట్ టు స్కాన్ ఇట్ అండ్ యూ వాంట్ టు టేక్ ఇట్, అంతేనా? అంతే సార్. ఇప్పుడు నేను నా ఫోటోని ఎలా పిక్చర్ తీసుకున్నానో మీరు కూడా సేమ్ వే మీ ఫోన్ లోంచి ఒక పిక్చర్ తీసుకుని మీరు యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్. ఇక్కడ భరత్ అన్న నెక్స్ట్ పర్సన్. సార్ విండోస్ 1 ఆర్ ఐఓఎస్ లో ఎలా సార్? సిస్టమ్ లో అయితే వెరీ ప్రొఫెషనల్ లెర్నింగ్ ఉందండి అడోబ్ ఫోటోషాప్. అది వెరీ మచ్ అడ్వాన్స్డ్ స్టేజ్. మన ఇంపాక్ట్ థంబ్నెయిల్స్ ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్, లాస్ట్ 2018-17 ఆ టైంలో నేనే చేశాను మెజారిటీ ఆఫ్ ద థంబ్నెయిల్స్. అవన్నీ కూడా అడోబ్ ఫోటోషాప్ లోనే చేశాను. అది వెరీ నెక్స్ట్ లెవెల్ అండి. యూ హ్యావ్ టు స్పేర్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ ఇట్. ఒక 2-3 డేస్ మినిమం అన్న స్పేర్ చేస్తే తప్ప మీకు ఆ ఫోటోషాప్ మీద గ్రిప్ రాదండి, అడోబ్ ఫోటోషాప్ మీద. సో దట్ ఈస్ వెరీ అడ్వాన్స్డ్ లెర్నింగ్. దాని గురించి ఇంకో సెషన్ లో ఏమైనా వీలైతే పాసిబుల్ అయితే చూద్దాం. ఎస్, నెక్స్ట్. ఎస్ సార్. స్పందన చిలుకూరి. ఎస్ మేడం, యూ కెన్ అన్మ్యూట్. యా, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. సార్ లింక్ ఎవరో ఇచ్చారు సార్ మాకు, పోస్టర్ అండ్ ఫ్లైయర్ మేకర్స్ అని. హలో, సారీ అండి. ఎస్ ఎస్ మేడం, నాకు వినిపిస్తుంది, చెప్పండి. లింక్ ఎవరో షేర్ చేశారు సార్ నాకు గ్రూప్ లో చాట్ లో ఎవరో లింక్ షేర్ చేశారు. చాట్ లో ఎవరో లింక్ షేర్ చేశారు సార్. ఓకే. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీరు చూపెట్టింది వేరేలా ఉంది, అక్కడ మేము డౌన్లోడ్ చేసుకున్నది వేరే యాప్ వచ్చింది సార్. కెన్ యూ షో మీ ద యాప్ ఐకాన్? యాప్ ఐకాన్, 1 second. యాప్ ఐకాన్ పోస్టర్ మేకర్. ఓకే, నేను 2 యాప్స్ లింక్స్ పెట్టానండి. ఒకటి పిక్సెల్ ల్యాబ్ అనేది, నాకు తెలిసి మీరు పిక్సెల్ ల్యాబ్ డౌన్లోడ్ చేసుకున్నారు సార్. పిక్సెల్ యాప్ డౌన్లోడ్ చేశాను, సేమ్ టైం ఫ్లైయర్స్ అండ్ పోస్టర్స్ 2 డౌన్లోడ్ చేశాను నేను. అది యాప్స్ 2 డౌన్లోడ్. పోస్టర్ మేకర్ అనేది నేను చూపిస్తాను, గివ్ మీ ఎ సెకండ్. ఎస్ సార్, నేను చూపిస్తాను ఇన్ ఎ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ లోపు ఇంకేమైనా క్వశ్చన్ ఉందా? అదేనా సార్? నాకు ఓపెన్ చేయగానే ఎలా వచ్చిందో నేను దాన్ని టెలిగ్రామ్ లో పెట్టాను. ఓపెన్ చేయగానే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మనకి ఎలా విండో వస్తుందో అలా విండో వచ్చేసి
ఓన్లీ టెక్స్ట్ ఎడిట్ చేసుకొని చూపించింది. ఓకే, ఒక్క నిమిషం అండి, ఐ విల్ జస్ట్ షో యూ హౌ ఇట్ ఈస్. సో నా ఫోన్ లో థర్డ్ రోలో ఫస్ట్ నుంచి సెకండ్ రో. ఓకే సార్, థ్యాంక్ యూ. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఫస్ట్ నుంచి సెకండ్ ది నేను రెండు యాప్స్ చెప్పింది, ఒకటి పోస్టర్ మేకర్, ఇంకొకటి పిక్సెల్ ల్యాబ్. లాస్ట్ లో ఉంది పిక్సెల్ ల్యాబ్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భరత్ అన్న, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అవుట్ ఇన్ అన్మ్యూట్? హరిప్రియ గారు మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం, చెప్పండి. సార్, మనం ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ చూస్తూ ఉంటాం కదా, పబ్లిక్ గా ఉండేవి, లైక్ ఫొటోస్, అవి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చా? అండ్ హౌ? ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఫొటోస్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చా పబ్లిక్ గా ఉన్నవి? అంటే నార్మల్ గా కనిపిస్తూ ఉంటాయి కదా సార్, లైక్ ఎస్ అండి, స్క్రీన్ షాట్ ఒకటే అండి. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఇస్ అదే అండి, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కి డిఫరెన్సెస్ లో అదొక మెయిన్ డిఫరెన్స్. ఓకే, యూ కాంట్ డౌన్లోడ్ ద పిక్చర్స్ అండి ఇన్స్టాగ్రామ్ లో. స్క్రీన్ షాట్, ఓన్లీ స్క్రీన్ షాట్ ఇస్ అవైలబుల్. ఓకే సార్. ఎస్ మేడం. నెక్స్ట్ మధు సార్. సార్ చెప్పండి సార్. ఎస్ మధు సార్. టీవీ సుప్రియ గారు మేడం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. ఆల్రెడీ సేవ్ అయింది కదా పిక్చర్, సేవ్ అయిన ఇప్పుడు టెక్స్ట్ అనేది ఉంటుంది, సేవ్ అయిపోయింది, మళ్ళీ దాన్ని ఎడిట్ చేయడానికి ఉంటుందా? టెక్స్ట్ తీసేయడానికి? సేవ్డ్ వరకు ఓకేనండి, సేవ్డ్ నుంచి ఎన్నికి వెళ్ళి చేయొచ్చండి. అంతేగాని ఆల్రెడీ కంప్లీట్ అయిన పిక్చర్ ని యూ కాంట్ ఎడిట్ బ్యాక్ అండి. ఓకే, ఎస్ అండి. థ్యాంక్ యూ. యా, సాయి సంతోష్ గారు. సార్ టుడే అసైన్మెంట్ ఏం చేయాలి సార్? అసైన్మెంట్ నేను మీకు పోస్ట్ చేస్తానండి. జస్ట్ నేను ఇప్పుడు ఏదైతే చేశానో, ఒక టెక్స్ట్ పిక్చర్, ఒక ఫోటో విత్ టెక్స్ట్, అదొకటి. సెకండ్ది ఒక ఫోటో, ఐ మీన్ ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో విత్ వన్ ఫోటో, మీ ఫోటో పెట్టి ఒకటి పిక్చర్ ట్రై చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకేనా? నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో అప్డేట్ చేస్తాను అసైన్మెంట్. సాయి సంతోష్ గారు. తన్మయ్ గారు. Sir, yes madam, can we use our autographs on this, sir? yes అండి, యూజ్ చేయొచ్చండి. ఆటోగ్రాఫ్స్ కూడా యూజ్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ యూజ్ పెన్ ఆప్షన్ ఉందండి దీంట్లో. Okay sir, can we పెన్ ఆప్షన్ కూడా ఉంది, ఆర్ యూ కెన్ రైట్ యువర్ ఓన్ యూజింగ్ యువర్ కర్సర్. Okay sir, you can do that also. Okay sir, thank you sir. yes autographs, good question. sir యాదగిరి గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం కాపీరైట్ ఉందని అంటున్నారు కదా సార్, మనం అందులో నుంచి ఫోటో డౌన్లోడ్ చేసుకుంటాము, దాన్ని మరి ఎక్కడ పెట్టినప్పుడు దానికి దాన్ని మనం వాళ్ళ పేరు రాయడానికి యూజ్ చేసుకోవడానికి ఎక్కడ రాయాలి, ఎక్కడ చేయాలి? ఇప్పుడు ఫేస్బుక్ లో ఫోటో మీద ఒక కార్నర్ లో రాయొచ్చు సార్. ఫస్ట్ ఆప్షన్ ఫోటో మీద కార్నర్ లో రాయడం అనేది ఫస్ట్ ప్రియారిటీ సార్. ఎందుకంటే క్రియేటర్ కి ఆ రైట్ ఇవ్వాలి నన్ను అడిగితే. సో ఫోటో మీద కార్నర్ లో, ఎనీ కార్నర్ లో, లేదా ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే ఫోటో పైన మనం నెరేషన్ మామూలుగా ఇస్తుంటాం కదా, ఆ నెరేషన్ లో కూడా మెన్షన్ చేస్తే మంచిది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, తీసుకోండి. ఎస్ నెక్స్ట్ రమ్య గారు. ఎస్ మేడం. శేఖర్ గారు. హలో సార్. ఎస్ రమ్య గారు, చెప్పండి మేడం. సో ఒక పోస్టర్ లో 2 మల్టిపుల్ పిక్స్ యాడ్ చేయొస్తుందా సార్? ఓ చేయొచ్చు మేడం, 2 కాదండి, ఎన్ని పిక్చర్స్ అన్నా మీరు యాడ్ చేయొచ్చు. అది జస్ట్ అది కూడా చూపించేస్తాం. సో 2 కాదండి, మల్టిపుల్ పిక్చర్స్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. 6, 7, 8 యాడ్ ఇమేజ్ కొడితే ఎన్ని పిక్చర్స్ అన్నా యాడ్ అవుతాయి. సో ఇదే పిక్చర్ మీద, ఇదే పోస్టర్ మీద యాడ్ ఇమేజ్, ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉందండి ఈ పోస్టర్ లో. సో అగైన్ నేను యాడ్ ఇమేజ్ బటన్ కొడుతున్నాను. చూస్ ఇమేజ్, యాక్సెసింగ్ టు మై గ్యాలరీ.
It's as simple, madam. Okay, sir. Thank you, sir. Yes, madam. Next question, sir. One second, it is taking time to unmute. Hope you don't mind. Swadhi and Gayatri Bhargavi garu. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం, చెప్పండి. సార్ ఇప్పుడు మనం ఏదైనా ఈ యాప్ పోస్టర్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనం ఆండ్రాయిడ్స్ లోనే డౌన్లోడ్ చేసుకున్నాం కదా, మరి ఇది విండోస్ లో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎట్లా సార్? విండోస్ ప్లే స్టోర్ లో ఉంటుందండి. మీరు కనుక మైక్రోసాఫ్ట్ అయితే ఒరిజినల్ లైసెన్స్ అయితే అక్కడ కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అండ్ ఐ డోంట్ నో దిస్ పోస్టర్ మేకర్ ఈస్ అవైలబుల్ దేర్ ఆర్ నాట్. కానీ అడోబ్ ఫోటోషాప్ ప్రిఫరబుల్ అండి. లేదంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ లోనే మీరు ఇంకా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే సార్, మరి అది అడ్వాన్స్డ్ ఆప్షన్ కదా సార్, మరి ఒకవేళ అది అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అంటే అందుకే ప్రిఫరబుల్ గో విత్ పోస్టర్ మేకర్ అండి. ఫోన్ లోనే ప్రిపేర్ చేసుకోండి. ఇన్ కేస్ యూ డోంట్ హ్యావ్ ఆండ్రాయిడ్, ఐ గైడ్ యూ అండి. ప్లీజ్ గైడ్ మీ సార్ ఇన్ ఫ్రమ్ టెలిగ్రామ్ గ్రూప్. ఐ విల్ మెసేజ్ యూ సార్. షూర్ మేడం. థాంక్యూ సార్. ఓకే. yes సాయి భార్గవ్ గారు సారీ ప్రసన్న గారు. ప్రసన్న గారు, ఐ డిడ్ంట్ గెట్ యు. yes మేడం. సార్ గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి. సార్ అది మనకి సిస్టమ్ లో చేసుకోవాలంటే యాప్ చెప్పారు కదా సార్, అడోబ్ ఫోటోషాప్ అండి. అడోబ్ ఫోటోషాప్ మనం ఇన్స్టాల్ చేయించుకోవాలా సార్, లేకపోతే డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకోవాలి మేడం. అది లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ అది. ఓకే ఓకే సార్, థ్యాంక్ సో యూ మీరు సార్. పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే yes లేదు కదా. సారీ మధు సార్ చెప్పండి. సార్ హలో చెప్పండి సార్. సార్ థ్యాంక్ యూ సార్. నేను గవర్నమెంట్ టీచర్ సార్. అయితే నేను నేను పిల్లలకు విద్యార్థులకు క్లాస్ చెప్పడానికి వీడియో ఎడిటింగ్ మీ 2-3 నెక్స్ట్ సెషన్ లో అయినా కానీ ఒక మంచి యాప్ తోని ఏమైనా చెప్తే బాగుంటుంది సార్. ఖచ్చితంగా అండి. రైట్. నేను ఈ లోపు వీడియో ఎడిటింగ్ కి వెళ్లే ముందు ఎన్షూర్ దట్ మీ ఫోన్ లో అట్లీస్ట్ ఒక 2 GB స్పేస్ ఫ్రీ స్పేస్ ఉండేలా ఎన్షూర్ చేసుకోండి. 2 GB ఫ్రీ స్పేస్. ఓకేనా? రామ్ అండి, ర్యామ్ కాదు. ర్యామ్ నాకు తెలిసి మినిమం 4 GB ర్యామ్ ఉండాలి మీ ఫోన్ కి. అండ్ రెగ్యులర్ ఒక మినిమం 2 GB ఫ్రీ స్పేస్ ఉండేలా ఎన్షూర్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ అండి. శేఖర్ గారు. సార్ చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నా డౌట్ ఏంటంటే ఇది ఆఫ్లైన్ లో వర్క్ చేస్తారు సార్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ యాడ్స్ వస్తున్నాయి కదా మనకి. ఆబ్వియస్లీ సార్, ఎందుకంటే దట్ ఈస్ హౌ దే ఎర్న్ మనీ. ఓకే. సో యాడ్స్ అనేవి ఉంటాయి సార్. ఆర్ ఎల్స్ ఇఫ్ మీరు పర్చేస్ చేసినట్టయితే యూ విల్ నాట్ ఫేస్ సచ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ యాడ్స్ వస్తున్నాయి, బాగా డిస్టర్బెన్స్ అవుతుంది. ఆబ్వియస్లీ సార్. అంటే మనం ఆల్రెడీ ఫోన్ లో నథింగ్ ఇస్ ఫ్రీ సార్. సమ్వేర్. ఎస్ సార్. కానీ ఇప్పుడు మనం ఎందుకంటే ఆల్రెడీ ఫోన్ లో ఉన్న డేటానే వాడుతున్నప్పుడు, అంటే ఇమేజెస్ పిక్చర్స్ అన్ని వాడుతున్నప్పుడు ఆఫ్లైన్ లో ఏమైనా ఇవి వర్క్ చేసుకోవచ్చు అనేది నా డౌట్ సార్. ఐ థింక్ యూ కెన్ స్టిల్ యూజ్ దిస్ యాప్ ఆఫ్లైన్ అండి. ఓకే. నెట్ ఆఫ్ చేసి యూజ్ చేయండి. బట్ స్టిల్ ప్రీ లోడెడ్ యాడ్స్ అనేది వస్తాయండి యాప్ తో. ఓకే ఓకే. సో దట్ ఈస్ అన్అవాయిడబుల్. ఓకే సార్. లేదా ఇన్ షార్ట్ అనే యాప్ మీరు ఎడిటింగ్ కి ట్రై చేయొచ్చు. దట్ ఈస్ ఆడియో ప్లస్ వీడియో. మీరు పర్చేస్ చేయాలనుకుంటే లైసెన్స్ వన్ టైమ్ కి 1900 ఎంతో ఉంటుంది. అగైన్ ఐఎమ్ నాట్ ప్రమోటింగ్, బట్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండే యాప్స్ ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎస్ సార్. ఝాన్సీ లక్ష్మి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ లక్ష్మి. ఝాన్సీ. ఎస్ సార్. Sir, I didn't have any doubt to ask you, but I want to ask you about show the icons to download it. ఐకాన్ టు డౌన్లోడ్ ఇందాక చూపించాను, నేను పోస్ట్ చేస్తానండి. స్క్రీన్ షాట్ టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతాను. దట్ విల్ బి కన్వీనియంట్ అందరికి కూడా. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ కృష్ణవేణి గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం.
సార్ ఈ జూమ్ మీటింగ్స్ అటెండ్ అయ్యేటప్పుడు మనకు ఫోన్ కాల్స్ వస్తాయి, నోటిఫికేషన్స్ వస్తుంటాయి కదా, డిస్టర్బెన్స్ ఉంటుంది, రాకుండా మనం ఎలా సెట్ చేసుకోవాలి సార్? ఏమైనా సెట్టింగ్స్ ఉంటాయా? ఏం లేదు, సిమ్ కార్డ్ ఆప్షన్ ఉంటుంది. మీరు నెట్ లో సిమ్ మొబైల్ నెట్ సెల్యులార్ డేటా వాడుతుంటే కనుక మీ ఫోన్ లో మ్యూట్ అనే ఆప్షన్ ఉంటుందండి. ప్రియారిటీ కాల్స్ ఓన్లీ అనే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. లేదా వాల్యూమ్ బటన్ కొంచెం తగ్గించినప్పుడు మ్యూట్ ఆల్ అని వచ్చేస్తుందండి, అది మీరు చేయాలి. లేదా సిమ్ కార్డ్ ఆఫ్ చేసేసి వైఫై కనెక్ట్ చేసేసుకోండి, అది బెటర్. ఓకే సార్. ఎస్ అండి. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. నెక్స్ట్ శివప్రసాద్ సార్. శివప్రసాద్ సార్. ఎస్ సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇది మన యూట్యూబ్ లో పైన లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలి సార్? ఆ లోగో క్రియేషన్ కి ఇంకొంచెం టైం పడుతుంది సార్. అది స్పెషల్ గా మీకు నేర్చుకోవాల్సి ఉంటుంది, టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు కావాల్సిన లోగో డిజైన్ చేయాలంటే యూ షుడ్ బికమ్ ఎన్ ఆర్టిస్ట్ ఫస్ట్. ఒక పెన్ పేపర్ మీద ఒక పేపర్ మీద ఆ డిజైన్ వేసి మీకు ఎలాంటి లోగో కావాలో ఆ డిజైన్ వేసి దెన్ వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఆన్లైన్. ఓకే, ఇంకో డౌట్ సార్, ఇది మన యూట్యూబ్ లో వీడియో రన్ అవుతుంటే పైన నేమ్ వస్తుంది కదా సార్, యూట్యూబ్ ఛానల్ నేమ్. ఓకే ఓకే. అలా యూట్యూబ్ వీడియోలో నేమ్ అలా ఎలా పెట్టుకోవాలి సార్ పైన? అది వీడియో ఎడిటింగ్ లో నేను నేర్పిస్తాను అండి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. ఎన్ శ్రీనివాసరావు సార్. ఎన్ శ్రీనివాసరావు గారు సార్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. అది బ్యాక్గ్రౌండ్ లో గ్యాలరీకి వెళ్ళినప్పుడు నీడ్ పర్మిషన్ అడుగుతాను కదా సార్? అవునండి, ఆ పర్మిషన్ ఇవ్వాలండి. మీ ఫోన్ యాక్సెస్ పర్మిషన్ అడుగుతుంది, స్టోరేజ్ పర్మిషన్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. గో టు సెట్టింగ్స్ అండి. గో టు సెట్టింగ్స్. దిస్ యాప్ నీడ్స్ పర్మిషన్ టు యూజ్ ది ఫీచర్. అక్కడ ఒక యారో మార్క్ ఉంటుంది కదండి, ఇలా దాన్ని స్వైప్ చేయండి. దెన్ ఇట్ వర్క్స్. ఎక్కడ యారో మార్క్ సార్? ఓకే, వచ్చిందా అండి? యారో మార్క్ ఏం రాలేగా సార్? సరే నాకు చూపించండి సార్, ఇలా స్క్రీన్ ఒక నిమిషం. అక్కడ అలౌ ఉందా? అలౌ కనిపిస్తుందా సార్? ఇప్పుడు గ్యాలరీ మీద క్లిక్ చేయండి సార్. గ్యాలరీ మీద క్లిక్ చేస్తేనే ఇది వస్తుంది సార్, నీడ్ పర్మిషన్. పోయింది సార్. అక్కడ ఇంకో ఆప్షన్ కూడా వస్తుంది. లేదా మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాప్ పర్మిషన్స్ అని క్లిక్ చేయండి సార్. మీరు నాకు టెలిగ్రామ్ లో పర్సనల్ గా మెసేజ్ చేయండి, ఐ విల్ గైడ్ యూ సార్. టెలిగ్రామ్ ఉందా సార్? మీ నెంబర్ చెప్తే. చాట్ బాక్స్ లో ఉంది సార్, 9515414541. ఓకే, చాట్ బాక్స్ లో ఉంది సార్. ఓకేనా? చాట్ బాక్స్ లో వెళ్ళిపోయింది, కోలింగ్ అవుతుంది. ఓకే సార్, ఒక్కసారి చెప్పండి సార్. ఒక్కసారి నేను ఇప్పుడు మళ్ళీ చాట్ బాక్స్ లో పెట్టాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. నెక్స్ట్ ఎనీవన్? దట్స్ ఇట్. థ్యాంక్స్ అండి. ఐ హోప్ అసైన్మెంట్స్ అన్ని కూడా నేను పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్ లో. మీకు పర్సనలీ ఎనీ ఇన్కన్వీనియంట్, దిస్ ఇస్ వెరీ బేసిక్స్ అండి. ఇది చాలా పర్ఫెక్ట్ అయితే తప్ప వీ కాంట్ మూవ్ ఫార్వర్డ్. నేను ఫర్దర్ గా తీసుకునే సెషన్స్ ని మీరు క్యాచ్ అప్ చేయలేరు. సో ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, యూ వర్క్ ఆన్ ఇట్ ఫర్ టుడే అండ్ టుమారో టు ద ఎక్స్టెంట్ టైం పాసిబుల్. నేను కొన్ని అసైన్మెంట్స్ పోస్ట్ చేస్తాను దాంట్లో, విత్ వాయిస్ మెసేజ్ ఆర్ విత్ వీడియో మెసేజ్, విచ్ ఎవర్ ఇస్ పాసిబుల్. సంతోష్ కుమార్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్ సార్, సంతోష్ కుమార్ గారు సార్, చెప్పండి సార్. సంతోష్ కుమార్ గారు సార్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్. హలో. ఎస్ సార్, చెప్పండి సార్. సార్ యూట్యూబ్ లో ట్యాగ్ లైన్ ఎట్లా ప్రిపేర్ చేయాలి? టైటిల్ దగ్గర బ్లూ లైన్ లో వస్తుంది చూడండి, అది ట్యాగ్ లైన్. ఓకే ఓకే ఓకే, అది యూట్యూబ్ ఎడిటింగ్ కి, వీడియోస్ ఎడిటింగ్ అప్పుడు అది నేను చెప్తాను సార్ మీకు. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ నరేంద్ర బాబు గారు సార్. సార్ మన దీపశ్రీ నరేంద్ర బాబు. సారీ మేడం, చెప్పండి మేడం.
ಸರ್ ಅದೇ టుడేస్ క్లాస్ వాజ్ ఫ్యాంటాస్టిక్ ತುಂಬಾ చాలా బాగుంది అందుకు చాలా ఎనర్జీ వచ్చేసింది కొత్త మొబైల్ తీసుకున్నట్లు అయిపోయింది అవే అయిపోయింది మీటిక ఇది జూమ్ టెలిగ్రామ్ వాట్సాప్ అన్ని పోవాలి కదా యాప్ లో గూగుల్ డౌన్లోడ్ చేయాలా ఎందుకు పోతా ఉండము ఎట్లా అంత ఓకే ఓకే అండి దిస్ ఇస్ లైక్ కాదు ఈ టుడేస్ క్లాస్ ప్లీజ్ వీడియో ఉంటే లింక్ పెట్టండి ఎంత షూర్ 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 మేడం అమిట్క టెక్స్ట్ ఫార్మాట్ నాకు వస్తా లేదు అదొకటి అక్కడ ఫాంట్ అని ఆప్షన్ ఉంటుందండి ఫాంట్ అని ఆప్షన్ ఉంటుంది మీరు నాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తే ఐల్ గైడ్ యూ టెలిగ్రామ్ లో మీరు నాకు మెసేజ్ చేయండి ఐల్ గైడ్ యూ ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ నైస్ క్లాస్ థ్యాంక్ యూ మేడం అక్షయ్ కుమార్ గారు సార్ సార్ అక్షయ్ కుమార్ గారు మాట్లాడండి సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఇప్పుడు ఏదైనా వీడియో క్యాప్షన్స్ ఎలా యాడ్ చేయాలి సార్ వీడియో గురించి మనం మాట్లాడదామండి జస్ట్ లెట్ us go with పిక్చర్స్ ఫస్ట్ పిక్చర్ అండ్ ఇమేజ్ ఫస్ట్ ఓకే సార్ వీడియోస్ గురించి మనం ఫర్దర్ క్లాస్ లో మాట్లాడుకుందాం చెప్పండి సార్ కొంచెం ఓకే నేను కంప్లీట్ ఇన్ డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫర్దర్ క్లాస్ కి మీరు అటెండ్ అవరా అటెండ్ అవుతా సార్ దెన్ దిస్ ఇస్ ఇర్రిలెవెంట్ క్వశ్చన్ కాదు థ్యాంక్ యూ సార్ జస్ట్ ఎన్షూర్ yes next yes any more doubts finally last two if any of you have ఫైన్ అండి శైలజ గారు మీరు ఇంతకు ముందే హ్యాండ్ రైజ్ చేశారు బట్ స్టిల్ అగైన్ ఎస్ మేడం శ్రీధర్ స్వామి గారు సార్ నమస్కారం సార్ శైలజ గారు ఇప్పుడు మనం జూమ్ లో నేను టీచింగ్ చేస్తున్నాను ఈ జూమ్ స్క్రీన్ షేర్ చేసేటప్పుడు వైట్ బోర్డ్ తీసుకుంటే దాని మీద మనం రాస్తుంటే అది సరిగ్గా రావట్లేదు మ్యాథమెటిక్స్ సింబల్స్ అవి రాస్తూ ఉంటే అవి సరిగ్గా రావట్లేదు దట్ హ్యాపెన్స్ అండి వెరీ కామన్ ప్రాబ్లమ్ దాని బదులు ప్రిఫరబుల్ మేక్ ఏ పీపీటీ ప్రెజెంటేషన్ అండి లేదా ఒక పీడిఎఫ్ పెట్టుకుని ఆ పీడిఎఫ్ ని స్క్రీన్ షేర్ చేసుకోండి అంటే స్టూడెంట్స్ కి ఇంటరాక్టివ్ గా ఉండాలి అంటే మనము స్టెప్ బై స్టెప్ క్లాస్ రూమ్ లో చెప్పినట్టు చెప్పాల్సి ఎస్ అండి ఐ అండర్స్టాండ్ అప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్క స్లైడ్ కి ఒక్కొక్క స్టెప్ పెట్టుకోవాలండి పెట్టుకొని లెటర్ బై లెటర్ ఐడియా సజెస్ట్ చేస్తున్నా అంటే ప్యారలల్ గా నేను ఇక్కడ రాస్తుంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ వల్ల అది ఫాలో అప్ కాలేరండి దట్స్ ద ఫస్ట్ ఇష్యూ సో స్టెప్ బై స్టెప్ మీరు పీపీటీలు ప్రిపేర్ చేసుకోండి దట్ విల్ బి కన్వీనియంట్ దట్ విల్ టేక్ మోర్ టైమ్ టు యూ బట్ దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ అండి ఓన్లీ సొల్యూషన్ ఇంకేమైనా సాఫ్ట్వేర్స్ దీనికి జూమ్ కి ఇంటరాక్టివ్ గా ఇంకేమైనా ఉంటాయా జూమ్ కి ఇంటరాక్టివ్ గా ఏ సాఫ్ట్వేర్స్ రావండి బ్యాక్గ్రౌండ్ లో మీరు యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ చూసుకోండి ఎస్ మేడం లాస్ట్ క్వశ్చన్ శ్రీధర్ స్వామి గారు మాట్లాడండి శ్రీధర్ స్వామి గారు అదిదర్ కృష్ణ చిటియాల సార్ బై మిస్టేక్ అది రైజ్ అయిందండి అదేం లేదు కాకపోతే ఏంటంటే పార్టిసిపెంట్స్ అందరికి చెప్పేది ఏంటంటే ఓన్లీ టాపిక్ ఈ రోజు ఏం జరిగిందో దానికి సంబంధితమైన ప్రశ్నలు అడిగితేనే బాగుంటుంది అని నేను అనుకున్నాను ఎస్ అండి మన టైం ఇంపార్టెంట్ కదా కృష్ణ చిటియాల గారు సూర్య గారు చాలా బాగుందండి క్లాస్ అర్థమైంది తమ్నేల్ పెట్టాం కదండి యూట్యూబ్ అది యూట్యూబ్ లో అప్లోడ్ చేసేటప్పుడు తమ్నేల్ ఇవ్వాలి అసలు అది అప్పుడు చెప్తారా వీడియోస్ అప్పుడు చెప్తారా ఈ తమ్నేల్ ఎట్లా యూట్యూబ్ లో వాడాలనేది నేను చెప్తాను సార్ మీరు ఒకసారి ట్రై చేయండి మీ పర్సనల్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి తమ్నేల్ అప్లోడ్ చేయడానికి ఓకే సార్ ఇఫ్ యు ఆర్ స్టిల్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్ జస్ట్ చెక్ ఇట్ అవుట్ అండి yes అండి టైం ఇస్ అప్ ఫర్ నౌ మరి ఎప్పుడు ఉంటుంది సార్ క్లాస్ నెక్స్ట్ సెషన్ టుమారో అండి టుమారో టైమింగ్స్ ఐ విల్ పోస్ట్ యూ ఇన్ ద గ్రూప్ బికాస్ చాలా మంది స్పీకర్స్ ఉన్నారు వేరియస్ సెషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ నేను సార్ తో ఒక టైం డిసైడ్ చేసి వీల్ ఫాలో అప్ ఆన్ ఓకేనా థ్యాంక్ యూ అండి ఫైన్ దట్స్ ఆల్ ఫర్ టుడే అసైన్మెంట్స్ నేను మీకు పోస్ట్ చేస్తాను అండ్ లెట్ మీ షేర్ ఇట్ రైట్ హియర్ ఫస్ట్ అసైన్మెంట్ ఈస్ ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ గా సెలెక్ట్ చేసుకోండి దాని మీద ఒక టెక్స్ట్ యాడ్ చేయండి మీ ఓన్ కొటేషన్ ఏదైనా బుక్స్ రెఫర్ చేయండి ఎలాగైనా తీసుకోండి టెక్స్ట్ అట్రాక్టివ్ గా ట్రై డిఫరెంట్ స్టైల్స్ అండి వెరైటీ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి అవన్నీ ట్రై చేయండి
ట్రై చేసి గ్రూప్ లో పోస్ట్ చేయండి. దిస్ ఈస్ ఫస్ట్ అసైన్మెంట్. అసైన్మెంట్ నెంబర్ 2, బ్యాక్గ్రౌండ్ ఫోటో విత్ యువర్ ఫోటో. ఐ థింక్ దిస్ ఈస్ వెరీ క్లియర్ అండి. బ్యాక్గ్రౌండ్ ఫోటో విత్ యువర్ ఫోటో. కొంచెం అడ్వాన్స్డ్ గా పర్ఫెక్ట్ గా నేర్చుకుందాం అనుకున్నాను. బ్యాక్గ్రౌండ్ ఫోటో విత్ యువర్ ఫోటో విత్ వన్ మోర్ ఫోటో, వేరే ఫోటో. ఆన్లైన్ లో మీకు ఏ ఫోటో దొరికినా ఆ ఫోటోని పక్కన పెట్టి మీ పక్కన పెట్టుకుని ఆర్ మీ పైన కింద యాజ్ పర్ ద రెజల్యూషన్ మీరు ట్రై చేయండి. నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే గో విత్ ద రేషియో ఆఫ్ 1:1. ఇన్స్టా స్టోరీతో ట్రై చేయండి ఇనిషియల్ గా, దెన్ గో ఫర్ యూట్యూబ్ థంబ్నెయిల్. దట్ విల్ బి బెటర్ అండి. సో ఇవి 2 అసైన్మెంట్స్ ఫర్ టుమారో. అట్ ఎర్లియస్ట్ మీరు పోస్ట్ చేయండి. ఇవి 2 పోస్ట్ చేసిన వాళ్ళని నేను గ్రూప్ లో ఉంచుతాను, మిగతా వాళ్ళందరినీ నేను తీసేస్తానండి. బికాస్ గంపా సార్ నాకు క్లియర్ గా చెప్పారు, బికాస్ దిస్ ఈస్ ఓన్లీ ఫర్ పీపుల్ హూ ఆర్ డెడికేటెడ్, బికాస్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ మై టైమ్ ఫర్ దిస్. సో నేను నేర్చుకుంది బీ డిసిప్లిన్ అండి. ఆ టైమింగ్స్ నేను నా టైంకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాను, మీరు మీ టైమ్స్ కి, గంపా సార్ టైంకి, మిగతా పార్టిసిపెంట్ అందరి టైంకి ఇంపార్టెన్స్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. దట్ ఈస్ వాట్ ద థింగ్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. జస్ట్ లాస్ట్ క్వశ్చన్, I'll take this and I will think this. Yes madam, చెప్పండి. సార్ మీరు 2 యాప్స్ చెప్పారు కదా, నేను ఒకటే డౌన్లోడ్ చేసుకున్నా, పోస్ట్ మేకర్ యాప్. మీరు చెప్పిన సార్ మీరు 2 యాప్స్ చెప్పిండ్రు కదా, ఆ సెకండ్ యాప్ ఎలా యూజ్ చేయాలనేది రేపు చూద్దాం మేడం. ఓకే ఓకే. మీరు చెప్పిన అసైన్మెంట్స్ ఒక యాప్ తో చేయొచ్చు కదా సార్? ఒక్క యాప్ తోనే చేయొచ్చు నేను చెప్పిన అసైన్మెంట్స్. ఓకే సార్, ఓకే సార్, థాంక్యూ. ఓకేనా? ఓకే మేడం. సందీప్ కాసా గారు. హలో సార్. yes yes sir. సార్ ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ లో టెక్స్ట్ ఉంది, ఆ టెక్స్ట్ ని మనం డిలీట్ చేయాలి, ఎలా సార్ అది? అది కొంచెం కష్టం అండి. అది మీకు ఫోటోషాప్, అది చాలా కొంచెం అడ్వాన్స్ డేటింగ్ అండి. మీకు ఫోటోషాప్, అడోబ్ ఫోటోషాప్ వస్తే కనుక మీరు చేయొచ్చు. ఓకే సార్. సో ఫోన్ తో ఉన్న సాఫ్ట్వేర్స్ అయితే కాంట్, బట్ దాన్ని మేనేజ్ చేయొచ్చండి. ఆ టెక్స్ట్ కి ఫ్రంట్ మీ ఫోటో పెట్టడం కానీ, నేను మీకు గ్రాఫిక్స్ చూపించాను కదా, ఆ గ్రాఫిక్స్ యూజ్ చేయడం కానీ చేసి దాన్ని మీరు కనబడకుండా చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. yes అండి. yes లాస్ట్ సహారా గారు. హలో సార్. yes మేడం. టుమారో టైమింగ్స్ అది అప్డేట్ చేయండి సార్ కొద్దిగా. షూర్ షూర్ అండి. యా, ఐ డోంట్ వాంట్ టు మిస్ యువర్ టుమారోస్ క్లాస్ అగైన్. షూర్ షూర్. యా సహారా, సహస్ర ఇఫ్ ఐ నాట్ రాంగ్. యా సహస్ర. టెలిగ్రామ్ లో నాది వేరే ఉంటది సార్, నేమ్ శిల్ప అని చెప్పేసి ఉంటది. ఓకే, మీకు హాయ్ పెట్టాను సార్, మెసేజ్ పెట్టాను. Sure, sure. Thank you so much, Anil. Thank you for today's session. Hope see you tomorrow. Thank you. Goodbye. Yeah, Surya, extraordinary class. Let's